చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వినట్టు కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ దినమున ఒక మంచి విషయాన్ని మనందరం కూడా జాగ్రత్తగా వినుట కొరకు సిద్ధపడదాం. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలలో మనం బలహీనతలో వస్తున్నాము, కొన్ని విషయాలలో మనం బలముగా నిలబడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనకు విరోధముగా మారుతూ ఉంటాయి. అనుకూలముగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, విరోధముగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే నచ్చినప్పుడు, మనకు మంచి జరిగినప్పుడు మనం అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటాం. అదే మనకు కీడు జరిగినప్పుడు మనం ఎక్కడ కూడా సంతోషంగా ఉండం. మేలు కీడు అనేది మన జీవితాల్లో జరిగేవి, ప్రవర్తించడం అనేది మన చేతిలో ఉండేది. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేసి ప్రార్థన ముగించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. చాలా మార్లు మనము వినినటువంటి మాటని మరలా ఒక దినాన్ని మనము ధ్యానించుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనం యొక్క వాక్య భాగమును ధ్యానిద్దాం. ఈ యొక్క సందర్భంను మనము చాలా మార్లు వివరించుకున్నాం. ఈ సమయంలో కూడా మరలా అదే సందర్భాన్ని జాగ్రత్తగా మనం వివరించడానికి ప్రయాసపడదాం. 8వ అధ్యాయము మొదటి వచనము నుంచి మనము చదివేటప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక సందర్భాన్ని చూద్దాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. బాగా ఆలోచించి గమనిస్తే ఇక్కడ యేసు ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళాను అంటే ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళాడు అనేది మనకు అర్థం కావాలంటే ముందు మాట చదవాలి. ముందు మాట అంటే 7వ అధ్యాయం చివరి మాట. మీకు బైబిల్ మొత్తం కూడా చూడండి, ఇక్కడ మీకు అర్థం కావటానికి మొత్తము కలిపి రాసింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనము చదువుకోవటానికి అనుకూలంగా వచనాలుగా అధ్యాయాలుగా విడగొట్టారు అంతే. కాబట్టి మొత్తం కలిపి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఉంటే ఎంత పెద్దగా చదవటానికి వీలు ఉండదు, కాబట్టి విభజించుకున్నారు. మీరు బాగానండి, అన్నం తినేటప్పుడు ప్లేట్లో ఎంత అన్నం పెట్టారనుకో, ఇదంతా నేనే తినేని అనిపిస్తుంది మీ అందరికీ. ఇది పెరుగులోకి, ఇది కూరలోకి, ఇది పచ్చళ్ళలోకి అంటే ఇంతే కదా తినేయచ్చు అనిపిస్తుంది. అలాగనే బైబిల్ని ఏం చేశారంటే విడదీశారు, కొంచెం కొంచెముగా అయ్యే అధ్యాయాలుగా వచనాలుగా రాసి పెట్టారు. కాబట్టి ఎక్కడి నుంచే ఉంది, ఇంకా ముందే ఉంది కాదు. మీరు చదివేటప్పుడు కంటిన్యూస్లో ఉండదు మొత్తము. కానీ ఎందుకు విడదీశారంటే దానికి మనకు చదవటానికి వీలుగా ఉండటానికి విడగొట్టారు. ఓకే, దాని ముందు జరిగింది ఏం జరిగిందో, ఎందుకు అలా మాట్లాడుతున్నారో చూద్దాం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇక్కడ ప్రార్థన జరిగిందమ్మ. యేసు ప్రభువారు సువార్త ప్రకటించడమే కదా ఆయన పని. ప్రార్థన జరిగిపోయింది, సాయంకాలం అయిపోయింది. పగులే జరిగేటప్పుడు ప్రార్థనలు ఉదయకాలంలో జరిగాయి, పగులే జరిగాయి, నైట్ జరగవు. ఎందుకంటే నైట్ పూట ఎక్కువ కరెంట్ ఉండదు, వెలుతురు ఉండదు, ఏముండదు. కాబట్టి చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ శాతం పగటి పూటే జరుగుతూ ఉండేది. బాగా గమనించి ఆలోచిద్దాం. ఎక్కువ శాతం అలాగనే జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం అర్థం చేసుకొని గమనించి తెలియచేయవలసిన పని ఏంటంటే, అర్థం చేయవలసినటువంటి మాట ఏంటంటే, యేసు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒలీవల కొండకి వెళ్ళారు. ముందు జరిగిన సంఘటన ఏంటంటే ప్రార్థన అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఉండరుగా. ఇప్పుడు మీరు ఉంటారు, అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకని చెప్పండి.
యేసు ప్రభు వారికి ఇల్లు లేదు. ఇల్లు లేదు పాపం యేసు ప్రభు వారికి. ఎందుకంటే ఒక ఆయన వచ్చి చెబుతున్నాడు, అయ్యా నేను కూడా నీతో వస్తాను, నువ్వు ఎక్కడుంటావో చెప్పమంటే యేసు ప్రభు ఏమన్నాడు, నక్కలకు బొరియలు గలవు, ఆకాశ పక్షులకు గూడు కలదు, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం లేదు. నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, నేను ఏడబడితే ఆడ ఉంటాను, నువ్వు ఏడుంటావు నాతోటి వచ్చి. కాబట్టి అందరూ ఇళ్ళకెళ్ళారు. యేసు ప్రభు ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు మనం చెప్పే పని అయితే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయరా? ఏదో టైం దొరికినప్పుడు కొద్ది టైం చేస్తారు కదా. మరి యేసు ప్రభు కొండకెళ్ళాడంటే ఇల్లు లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు. అందుకని కొండకెళ్ళాడు సాయంకాలంలో. శిష్యులను కొంత దూరం వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి, నేను కొంచెం పైకెళ్ళి తండ్రితో మాట్లాడి వస్తానన్నాడు. కొంచెం పైకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన ఎంత తోటి చేస్తాడు, రాత్రి అంతా చేస్తూ కొద్ది సమయం చేస్తాడు. ఆ టైంలో నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏడ పడుకుంటాడు కొండ మీద? అన్ని రాళ్ళు, మరి ఏం చేస్తాడక్క? రాళ్ళైనా రప్పలైనా తప్పదుగా. మీరు పనికి పోతారు, పొలంలోకి పోతారు, రాళ్ళ కుప్ప ఉంటుంది, నిద్ర వస్తుంటది, బాగా కింద పడిపోతుంటారు, కుణుగుతుంటారు. ఎమ్మట ఏం చేస్తారు, ఆ రాళ్ళు అట్టెట్ అనేసి ఆ మీ దగ్గర ఉన్నటువంటి కండం ఏదన్నా తల కింద పెట్టుకొని ఆనే పండుకుంటారు. నిద్ర పానుపు నెరగదంట, ఆకలి రుచి ఎరగదంట. నిద్ర వస్తే ఆడైనా పండుకుంటాడు. నిద్ర రానోడికి బెడ్ మంచం మీద పండుకున్నా కూడా నిద్ర రాలేదంట. గాలి లేదని ఒక వంక, ఫ్యాన్ తిరగలేదని ఒక వంక, కరెంట్ లేదని ఒక వంక. అర్థమైంది, నిద్ర రాలేదని అంతే. అదే నిద్ర వచ్చేవాడికి ఏడ పడుకొని నిద్రపోతాడు అంతే. అది నిద్ర. కాబట్టి యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ రాళ్ళు అటు ఇటు చూసుకున్నాడు. తలగడికి ఒక రాయి పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయిన తర్వాత ఉదయకాలమునే లేచాడు ఆయన. చాలా పెందలకాడే లేచాడు. పెందలకాడే లేచాడు. ఇప్పుడు లేచిన వెంటనే ఎక్కడికి రావాలి ఆయన? దేవాలయంలోనికి రావాలి. ఆయనకి వేరే పని లేదుగా. మనలాగా బిజీగా ఉండేవాడు కాదు కదా. చూడండి అక్కడ, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే, ఎప్పుడంట? తెల్లవారగానే. తెల్లవారటం అంటే తెల్లవారగానే అంటే తెల్లవారేది ఎన్ని గంటలకు? ఇంచుమించు 3-4 మధ్యలో తెల్లవారు. ఎందుకంటే వాళ్ళకి తెల్లవారటం అంటే వాళ్ళకి గుర్తు ఏంటంటే కోడి కూసితోనే తెల్లారినట్టు అవుతాం. తొలి కోడి అంటాం మనం. అక్కడే ఎందుకంటే ఉదయం కాకమునుపు అన్నప్పుడు పేతురు గారితో యేసు ప్రభువారు మాట్లాడాడు. రేపు ఉదయం కోడి కొయ్యక మునుపు నీవు నన్ను వెరగనని చెబుతావని చెప్పాడు. అదే వాళ్ళ గుర్తు, కోడి కూసిందంటే తెల్లవారిందని. ఉదయాన్నే 3 గంటలకు లేచాడో, 4 గంటలకు లేచాడో, ఎన్ని గంటలకు లేచాడో ఉదయాన్నే లేచాడు. లేచిన వ్యక్తి ఆ కొండ మీద నుంచి నడుచుకుంటూ వస్తాడు. కొండ మీద నుంచి ఏమున్నాయి? కొండ మీద నుంచి ఆయన నడుచుకొని రావడానికి చేతిలో టార్చ్ లైట్ ఉంది. మనలాగా సెల్ ఫోన్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. ఆ కొండ మీద నడుచుకుంటూ వస్తుంటే తారు రోడ్డు ఏమన్నా వేసిర్రాక? రాళ్ళు, రప్పలు, ఇటువల కుప్పలు, ఇటువల చిల్ల చెట్లు, ఇవన్నీ. ఏంది ప్రార్థనకు రాలేదంటే కరెంట్ లేదు కాబట్టి ప్రార్థనకు రాలే. రాకపోతే నా విశ్వాసం మీకు తెలుసా? ఏంది నీ విశ్వాసం, నా విశ్వాసం? మందంతా అవసరమైతే ఒకలాగా, అవసరం తీరినాక ఒకలాగా మన భక్తి. అవసరమైతే ఒకలాగా ప్రార్థనకు వస్తాం, అవసరం తీరితే అసలు ప్రభువే గుర్తున్నాడు. తెల్లవారగానే ఆయన పెందలకాడే లేచి అందరూ వచ్చేస్తున్నాడు, వెంటనే వచ్చేస్తున్నాడు. ఆ చీకట్లో ఇంచుమించు నడుచుకుంటూ వచ్చాడు. 1 గంట, గంటన్నర, 2 గంటల టయానికల్లా దేవాలయం దగ్గరకు వచ్చాడు. యెరూషలేముకి ఎంత దూరం ఉండేదంటే అది రాతివేత దూరం. అంటే 1 మైలు 2 మైళ్ళు ఉండేదన్నమాట. గంట దూరం నడవగానే దేవాలయంలోనికి వచ్చాడు. ఆయన దేవాలయంలోనికి రాగానే అక్కడున్న ప్రజలందరూ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దేవాలయంలోనికి వచ్చారు. టైము ఏమి లేదు, ఇంటికాడ మేము పనులు చేసుకోవద్దా, మాకేమన్నా పని బాట లేకుండా ఎవరుకున్నామా అని ఎవరు చెప్పలా. బుద్ధి పుట్టిన వాళ్ళు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. ఎవరిని బలవంతం చేసేది కదా ఇది ప్రార్థన అంటే. చాలా మంది ఏమంటారంటే మేము రాకపోతే మనం అనుకుంటారేమని వస్తున్నామంటారు. మీరు రాకపోతే ఎవరు అనుకోరు. ఇక్కడ మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి, అది మీ ఇష్టం. ఇక్కడ అదే రాయబడి చూడండి. తెల్లవారుగానే యేసు దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. ప్రజలందరూ వచ్చారు. ఎందుకు వచ్చారని చూడండి. ఆయన కూర్చుండి తెల్లవారగానే
నిద్ర మంచాన లేచిన వాళ్ళందరూ కూడా వెంటనే యేసు ప్రభు వారి దేవాలయంలోనికి వచ్చారని వచ్చేసారు. ఇంకా పనులు లేవు వీళ్ళకు. మరి ఎందుకని వచ్చేసారు? బోధ వినటానికి. ఎవరో చెబితే పోవాలి అనే తపన నీలో ఉండటం కాదు, దేవుని మాటలు విని నా జీవితాన్ని బాగు చేసుకోవాలి. నువ్వు రావాలి అంతే. నువ్వు రావాలి. ఎవరు బతిమలారు ఇక్కడ? బతిమలాడే రోజులు పోయాయి. ఎందుకు బతిమలాడే రోజులు పోయాయి అంటే అవసరం నీది, దేవుడిది కాదు. ఇప్పుడు అవసరం ఎవరిది? మనదే. ఎందుకు మనదేం అవసరం అంటే కాలము సమీపమై ఉన్నది, నాశనము దగ్గరగా ఉన్నది. ఎవరు రక్షణలోనికి రావాలంటే వాళ్ళు రావచ్చు అంతే. అక్కడ బతిమిలాడి కాళ్ళు పెట్టుకొని గడ్డాలు పట్టుకునే రోజులు పోయాయి. ఎందుకంట సమీపముగా ఉన్నదంట నాశనం. నాశనం ఎక్కడ ఉన్నది? సమీపమున ఉన్నది. ఏమన్నది? మరణము కిటికీలు ఎక్కుచున్నది అని రాయబడింది. మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా కూర్చుంటే రోగము లేని ఇల్లు ఒక్కటి లేదు ఈరోజు. మాకు ఎవరికి రోగాలు లేవు, మేమందరం బాగున్నామనే ఇల్లు లేవు, అందరికీ రోగాలు ఉన్నాయి. ఎందుకే? అంటే నాశనము సమీపమైంది. ఇలాంటి టైములు ఎవరిని బతిమలాడాల్సిన పని లేదు. అవసరం ఉంటే వాడే వస్తాడు. జబ్బొస్తే హాస్పిటల్ కూడా పోతాడు అంతే. ఎవరు బతిమలాడాల్సిన పని లేదు. పో సూది వేపించుకో, మాత్ర మింగు. నువ్వు బతిమలాడుతున్నావంటే వాళ్ళకి జబ్బు లేదని అర్థం. నా బాధ నీకేం తెలుసు? అంత బాధ ఉంటే ఖచ్చితంగా నువ్వు కడుపులో మాత్ర వేసుకుంటావు అంతే. నాకొద్దు, నేను వేసుకోను అంటే నీకు అవసరం లేదు. బాగానండి. కాబట్టి తెల్లవారు కానీ అందరూ ఈ దేవాలయంలోనికి వచ్చేసారు. వాళ్ళకు దేవుని వాక్యము కావాలి. మా బ్రతుకులను మార్చుకోవాలి, మా జీవితాలను మార్చుకోవాలి, మా పరిస్థితులను బాగు చేసుకోవాలి. ఈ లోక యాత్ర ఈ రోజు ఉండి రేపు పొద్దున చచ్చిపోయే జీవితం ఇది. ఈ రోజు ఉండి రేపు పొద్దున ఈ లోకాన్ని విడిచిపెట్టే జీవితం ఇది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకములోనికి పోతామన్న భయం ఉన్నోళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. భయం లేని వాళ్ళు ఆడని తిరుగుతారు. భయం లేనోడిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భయం ఉన్నవాడు బతిమిలాడాల్సిన పనిలో, భయం ఉన్నవాడు పరుగులు తీసుకొని వస్తున్నాడు ఇక్కడ అంతే. అందరూ దేవాలయంలోనికి వచ్చారు. ఆయన వారి మధ్యన కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్నాడు, వాళ్ళందరూ బోధ వింటున్నాడు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది చూడండి. ఆ పట్టుబడెను. ఓకే. ఇక్కడ యేసు ప్రభు వారు దేవాలయంలో ఉన్నాడు, బోధిస్తున్నాడు. బాగానండి. దేవాలయంలో ఉన్నాడు, బోధిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశతో వచ్చిన వాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఆశతో వచ్చిన వాళ్ళు. ఎందుకు ఆశతో వచ్చిన వాళ్ళు అన్నాను? వాళ్ళకి సమయంతో పని లేదు, వాక్యంతో పని. అంతే కదక్క? వాక్యం వినాలంటే నీకు సమస్యలు గుర్తు రాకూడదు. సమస్యలు గుర్తొచ్చాడు వాక్యం వినటానికి రాడు. సమస్య కోసం వస్తాడు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. వాడితో మనకు పట్టింపులు లేవు. వాక్యం వినాలనుకున్నాడు, టైంతో పని లేదు. ఏంది పొద్దున్నే ఏం ప్రార్థన, ఏం మధ్యాహ్నం ఏం ప్రార్థన, ఏం సాయంకాలం ఏం ప్రార్థన? ప్రార్థనకు టైము పొద్దు ఏమి ఉండదా? అంటే నీకు అవసరం లేదు, నువ్వు రావాల్సిన పని లేదు. ఇక్కడ నేను బతిమలాడి చెప్తున్నాను, నువ్వు రావాల్సిన పని లేదు. అవసరమైనోడు వాక్యం కొరకు పరుగులు తీస్తాడంతే. దుప్పి నీటి వాగుల కొరకు పరుగులు తీస్తున్నట్టుగా వాక్యం ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళే పరుగులు తీస్తారు. వాక్యం అవసరం లేని వాళ్ళతో మనకు పని లేదు. ఇక్కడ ఇలాగ సమయంతో పని లేదు. వాక్యం చెప్తున్నాడు బోధకుడు, మనం వెళ్ళినాలి. ఎందుకంటే అది పోగొట్టుకుంటే మళ్ళా ఎప్పటికీ దొరకదు. అది అక్కడ పాయింట్. బంగారము కంటెను, ముత్యముల కంటెను, వజ్ర వైడూర్యముల కంటెను నీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. దాన్ని పోగొట్టుకుంటే అది ఎక్కడ దొరకదు. మళ్ళా దాన్ని పోగొట్టుకుంటే ఎక్కడ దొరకదు. అందుకనే సమయం ఉండగానే త్వరపడుతూ ఆతృతతో వస్తున్నారు వాక్యం వినటానికి. ఇర్మియా గ్రంథము 8:20 కూడా అక్కడ ఒక మాట ఇర్మియా ప్రవక్త చాలా చక్కగా మాట్లాడతారు చూడండి. ఇర్మియా గ్రంథం 8:20 కూడా చూడండి, ఒక మాట చక్కగా మాట్లాడతాడు. కోతకాలము
గతించి ఉన్నది ఆ? గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము మనం ఇంకా రక్షణ పొందకుండా ఉన్నామా? తొందరపడుతున్నాడు ఆయన. కోతకాలం అయిపోయింది, గ్రీష్మకాలం అయిపోయింది, కాలం తర్వాత కాలం అయిపోతుంది. ఎన్ని రోజులు రక్షణ పొందకుండా నువ్వు ఉంటావు? ఎన్ని రోజులు ఉంటారమ్మా? మనం ఇంకను రక్షణ పొందకు ఉన్నాం అంటే ఇక్కడ వీళ్ళకి అర్థమైంది ఏం తెలుసా? వాక్యము దొరికినప్పుడే రక్షణలోనికి వెళ్ళాలి మీరు. తర్వాత పోదామంటే తర్వాత మళ్ళా మీరే లోకానికి పోతారు, దేవుని దగ్గర నిలబడరు మీరు. అంత కరెక్ట్ అడుగురు లేము మనం అంతే. ఈరోజు చాలా మందికి లోకంలో నువ్వు పోవాలి, నువ్వు ఉన్నా రక్షణ అనేటువంటి బంధకం ఉంది కాబట్టి మనం నిలబడ్డాం అంతే. లేకపోతే ఎప్పుడో పోయేలో మనం కూడా ఒక పాపానికి చేరువై బాప్తీసం తీసుకున్నామని ఒక భయంతోనే కొంతమంది ప్రార్థనకి ఈ రోజుకి వస్తున్నారు అంతే. లేకపోతే ఎప్పుడో అనుకుంటారు నాకు తెలిసి చాలా మంది. నిజమంటే నిజమది. ఎందుకంటే ఏ యొక్క ఆధారం లేనివాడు ఏడాది తిరుగుతాడు. అర్థమైందా? పెద్దవాళ్ళు అంటారు చూడండి, అప్పుడప్పుడు ఊరగా పిల్లలు తిరుగుతున్నారు అనుకో, ఇదేన్నో ఒకదాన్ని తెచ్చి కట్టే తిండి పట్టున ఉంటాడంట. వీడికి ఆధారం లేకపోతే ఇప్పుడు ఈరోజు ఏడుంటాడు, ఎల్లుండి ఆడుంటాడో, తర్వాత ఏడాది తిరుగుతాడు. ఒక ఆధారం ఉండాలి. అదే రక్షణ అనే ఆధారం ఉన్నవాడు దేవుని దగ్గరికి సచ్చేదాకా వస్తాడు చేతనైన. రక్షణ పొందుకున్న తర్వాత కూడా పోయిందనుకో, వాడి నాశనానికి వాడే ఉత్తరవాది, ఎవరో కాదు. కాబట్టి వాక్యం బోధిస్తున్నాడు. వాక్యం ఎక్కడైతే యేసుప్రభు వారు చెప్తున్నారు, వినేవాళ్ళు మాత్రం ఆశతో వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఏమి చెప్తాడా, ఏమి చెప్తాడా, ఏమి చెప్తాడా. ఇదిగో అంత ఉదయకాలాన నిద్ర మానుకొని పనులన్నీ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళు ఊరుకుంటారమ్మా? చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంతమంది ఏదంటారు, పని లేకుండా ఏం లేకుండా పొద్దున్నే పోయి ఆడ కూర్చున్నారు ఏందని అనరా? అన్నా కొడక అన్ని మాటల పడుతూ వచ్చి కూర్చున్న వాళ్ళు వేస్ట్గా పోరు. ఆశతో ప్రతి మాట వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. ఎందుకంటే ఈ మాటలు ఎలాంటివి అంట? ముత్యములు లాంటివి. ముత్యాలు తెలుసా? ముత్యములు లాంటివి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇలా బోధిస్తున్నాడు, వాళ్ళు వింటున్నారు, బోధిస్తున్నారు, వింటున్నారు. ఈ మధ్యలో ఒక గుంపు వచ్చిందమ్మా మందిరంలోనికి. మధ్యలో వచ్చారు గుంపు. మధ్యలో వచ్చేవాళ్ళు దేనికి వస్తారు? ఆమేన్. దేనికి వస్తారు? వినే వాళ్ళను పాడు చేయటానికి వచ్చేవాళ్ళు మధ్యలో వచ్చేవాళ్ళు. అదే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడన్నా. కొంతమంది ఆతల పాతలు పరుగులు తీసుకుంటూ ఉరికెడుతుంటారు, వాక్యం చెప్తుంటే పరుగున వస్తారు. దేనికి వచ్చిర్రు? మనందరిని డిస్టర్బ్ చేయడానికి వచ్చినారు మధ్యలో వస్తారు. అంత తొందర పని ఏంది నీకు? ప్రార్థన కంటే అంత ముఖ్యమైనది ఏముంది? నువ్వు అంత పరుగులు తీసుకుని మధ్యలో వచ్చి ఏం చేయాలని? వినే వాళ్ళని పాడు చేసి పోవటానికి వస్తారు అంతే. అప్పుడప్పుడు వాక్యం చెప్తుంటే కొంతమంది వస్తుంటారు, కొంతమంది. మనందరం కూడా మన మనసు అంతా కూడా వాళ్ళకెళ్ళిపోతుంది. డిస్టర్బ్ చేయటానికి వచ్చారు వీళ్ళు. వినటానికి వచ్చిన వాళ్ళు కాదు, మధ్యలో వచ్చేవాళ్ళు. మధ్యలో వచ్చేవాళ్ళు దేనికి వచ్చారు? డిస్టర్బ్ చేయటానికి వచ్చారు. రెండోది వినే వాళ్ళని చెడగొట్టడానికి వచ్చారు. మూడోది చెప్పేవాడిని ప్రశ్నలు అడగటానికి వచ్చారు. వినటానికి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు. మీరు చాలా మంది మధ్యలో వస్తుంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? మధ్యలో వచ్చి ఎట్ట చేస్తారు, వచ్చి కూర్చుంటే కదార్థం కూర్చుంటే పర్లేదు, ఏం చెప్తాను చెప్పినారా? వీళ్ళు చదువు రాదు, ఏం రాదు, బైబుల్ కట్టకట్ట ఏం చెప్పి ఏ వాక్యము నీకేం తెలుసు? నీకేం తెలుసా మధ్యలో వచ్చిన వాళ్ళు? ఇక్కడ వచ్చారు మధ్యలో. ఎవరు వచ్చారు చూడండి ఇక్కడ. పరిచయులను శాస్త్రులను. ఎప్పుడు వచ్చాడు? ఆయన బోధించుచున్నాడు, ఈయన వాక్యం చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు. ఈయన చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు. ఈయన చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు. వాళ్ళ దృష్టి వాక్యం మీద ఉంది. ఈయన మనసు అంతా కూడా వాళ్ళకి చెప్పే దాని మీద ఉంది. వేరేది ఏది వాళ్ళ మధ్యలోనికి రాలా. ఈ టైంలో వచ్చారమ్మ మధ్యలో కొంతమంది. మధ్యలో వచ్చి ఏం చేశారని చూడండి. చూడండి, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి. దాన్ని నిలబెట్టారు. ఎవరి మధ్య నిలబెట్టారు? ఏందమ్మా? యేసు ప్రభు వారికి వాక్యం వింటున్న వాళ్ళకి మధ్యలో నిలబెట్టారు. అంటే
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మనిషికి మధ్యలో నిలబెట్టాడు. దేనికి మధ్యలో నిలబెట్టుంటారు చెప్పండి? ఆమేన్. వాళ్ళందరిని కూడా దృష్టి అంతా ఆమె మీద పోయింది. ఈయన దృష్టి కూడా ఆమె మీదకి పోవాలి. మధ్యలో నిలబెట్టి ఏమంటున్నారు చూడండి. ఎవరిని పిలుస్తున్నారు? బోధకుడా. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చారు? వాక్యం వినటానికి వచ్చారా? చెడగొట్టడానికి వచ్చారా? ఇంకా దేనికి వచ్చి ఉంటారు? బాగా ఆలోచించండి. వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చి ఉంటారు అని చెప్పండి. ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రమును సున్నితముగా ఎరిగిన వారు, అందరికీ నీతి న్యాయం చెప్పేవాళ్ళు, పెద్దరికం చేసేటువంటి వీళ్ళు వచ్చారు. దేనికోసం వచ్చారు వచ్చిన వాళ్ళు? బోధకుడు ఈమె గురించి ఏం చెప్తాడని బాగా గమనించి ఆలోచిద్దాం. మధ్యలో నిలబెట్టి ఏమంటున్నారంటే అక్కడ మనం చదివినప్పుడు బోధకుడా అన్నాడు. ఏమని పిలుస్తున్నారు? బోధకుడా. అంటే యేసు ప్రభు వారిని ఏమంటున్నారు? అంటే బోధకుడు అంటే బోధించేవాడు. యేసు ప్రభు వారి వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు. ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారము చెయ్యకుండా ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? బోధకుడు అంటే నువ్వు మంచిగా బోధ చెప్పేవాడివే. నేను బోధకుడినని నీకు ఊరు చెప్పారు? మీకు ఊరు చెప్పారు నేను బోధకుడినని? నేను బోధకుడినని మీకు ఎవరు చెప్పారు? చెప్పండి, ఇక్కడ ఆలోచించండి. జనాలందరి దృష్టిలో యేసు ప్రభువారు బోధకుడు. అంటే జనాలందరిలో యేసు ప్రభువారు బోధకుడు అని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి కూడా బోధకుడా అని పిలుస్తున్నారు. పిలిచేటువంటి మాటలు ఏమున్నది? హేళన, ఎటకారంగా పిలుస్తుంటారు. ఇప్పుడు ఇంటికి పోతావు నువ్వు, ఈ బైబిల్ ఇట్ట పట్టుకొని మీరు అందరు పని చేసుకుని ఇంటికి పోతారు. పోగానే నీ చేతిలో బైబిల్ ఉంది, నువ్వు యాడ్ నుంచి వస్తున్నావు తెలుసు. యాడికి పోయి వస్తున్నావు తెలియదా? తెలుసు. తెలిసి కూడా మరి ఎందుకు అడగాలి? ఎటకారం అంటారు దీన్ని. ఎటకారం చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎటకారం? ఎటకారం దేనికి చేస్తారు? ఎందుకంటే నిన్ను నవ్వులు పాలు చేయాలని వాళ్ళ పని అంతా. వాడు ఎవరైనా కానీ, భర్త అయినా కానీ, భార్య అయినా కానీ, పిల్లలైనా కానీ నిన్ను నవ్వులు పాలు చేసి అందరి మధ్యలో నువ్వు తలంచుకుంటుంటే నవ్వాలని వాడి కోరిక. నా భార్య కదా, ప్రార్థన పోయేస్తుంది కదా, అమ్మో 10 మందిలో నా భార్యను ఏమనకూడదు కదా అని ఇంటి లోపల పోయిన తర్వాత అన్నం తిన్నావా, అన్నం పెట్టమని మాట్లాడితే చూడు బజార్ నుండి ఇప్పుడు దాకా అడిగిపోయేస్తున్నావు. నీకు తెలియదు అడిగిపోయొచ్చేది? చేతిలో ఉన్నది నీకు తెలియదా? ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వుకుంటుంటే నీకు కూడా నవ్వు వస్తుందా? బాగా అర్థం చేసుకోండి. సరే ఆలోచించండి. యేసు ప్రభువు బోధకుడు అని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వీళ్ళేంది ఎట్టకారంగా పిలవటం మీద నాకు అర్థం కాల. బోధకుడా, నువ్వు బాగా అన్ని ఎరిగిన వాడివి కదా, నువ్వు ఎలాంటి గొప్పవాడివో తెలుసు కదా అంటే ఎంత బాగా మాట్లాడతారో చూడండి. నువ్వు చెప్పేటువంటి మాటలు పరలోకం నుంచి వచ్చినవి కదా, ఇంత గొప్ప జ్ఞానివైన నీవు ఈరోజు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బోధకుడా, చూడండి, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. ఏమైందంట? వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అంటే వ్యభిచారం ఎప్పుడు చేస్తుంది? రాత్రి చేస్తుంది. ఉదయకాలం అమ్మ జరిగేది. ఆల్రెడీ వాళ్ళు మనోళ్ళు నైట్ అంతా కాపలా కాస్తున్నారు. ఎవరిని పట్టుకుపోయి యేసు ప్రభు ముందు నిలబెట్టి ఎప్పుడు యేసు ప్రభు మీద తప్పులు మోపుదామా? అప్పుడప్పుడు మనకు తెలుసో తెలియదు, మీకు తెలుసో తెలియదు, పాపం మీకు జరుగుతుంటే లేదు, మీ ఇంట్లో డబ్బులు పోతాయి, 100, 50, 500 ఎంతో. అడ్డు ఇటు ద్వారా గాలికో పోలికొచ్చి మీ చీరలలో పడతాయి. మీరు మడత పెట్టుకున్న చీరలలోనే పడి ఉంటాయి. కటక్కని తీయగానే అక్కడ ఉన్నాయి. డబ్బులు తీసావా అని అడుగుతారు. నీకేం తెలుసు? నాకేం తెలుసు డబ్బులు? నేను ఆడికి పనికి పోయి వస్తున్నట్టే. పనికి పోయి వస్తున్నా, మరి నీ చీరలో దొరికిన ఆడి. ఇప్పుడు సమాధానం ఏం చెప్పాలి నువ్వు?
తీయలేదని చెబితేనేమో అబద్ధం అన్నట్టు, తీసినానంటేనేమో దొంగతనం ఎందుకు చేశావు? దొరికింది ఆడ. మరి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? మనమేమో మామూలుగా అయితేనేమో బాగానే ఉన్నాం. అదేదో బై మిస్టేక్‌లో గాలికో పలుకొచ్చి మరి లెక్క పెడుతుంటే వచ్చి అరలో పడ్డాయి. బీరువాలో ఉంటాయి, కింద ఉంటాయి కదా! ఆ పైన లెక్క పెడుతుంటే కింది దాంట్లో పడిపోయింది. ఒక రూ. 100 ఒక రూ. 500 నోటు. నీకు కూడా తెలియదు అది పడింది. డబ్బులు తీసిస్తున్నావు, పడిపోయింది. ఆడ పడిపోయింది. నువ్వు మొత్తం మళ్ళా మొత్తం మదర చుట్టేసి మళ్ళా లోపల అరలో పెట్టి పైన తాళం వేసి, ఇంకో తాళం వేసి మొత్తం పెట్టావు. నువ్వు మాత్రం మామూలుగా వచ్చేసి తాళం వేసి వచ్చేసావు. తర్వాత బీరువా తీయంగానే నీ చీర అటు తీయంగానే ఆడ కనపడింది. ఎందుకుంది అసలు? అడుగుతాం అసలు నువ్వేమన్నా డబ్బులు తెస్తున్నావు? డబ్బులు పెట్టేది నువ్వే, డబ్బులు ఇచ్చేది నువ్వే, డబ్బులు తీసేది నువ్వే, అన్ని నువ్వే. నువ్వెందుకు దాచిపెడతావు నాకు అర్థం కాల. తప్పు నీ మీద మోపాలి, తప్పు నీ మీద మోపాలి. బోధకుడికి అన్నీ తెలుసు. ఎక్కడ ఎలా చెయ్యాలో, ఎవరితో ఏం మాట్లాడాలో మొత్తం తెలుసు. ఇప్పుడు ఈయన మీద తప్పు మోపాలి, అది ఇలా పని. ఎవరి మీద మోపాలి తప్పు? అందుకని బోధకుడా, ఈమె వ్యభిచారము చేయుచుండగా, ఎప్పుడంటే రాత్రి చేస్తుంటే మేము పోయి పట్టుకొని వచ్చామయ్యా. రాత్రి చేస్తుంది, పగులు కాదు. ఎందుకంటే యేసు ప్రభు దేవాలయానికి వచ్చింది ఎప్పటికి? ఉదయకాలానికల్లా వచ్చేసాడు. ఆల్రెడీ 5-6 వచ్చేసాడు. 5-6 వాళ్ళు తీసుకొని వచ్చారంటే వీళ్ళు నైట్ పూట కాపలా కాస్తున్నారు. ఇంకా ఏ గొంతులో ఎవరున్నారా, ఏడున్నారా, ఏం చేద్దామా, ఇలా పని అదే కదా. నువ్వు మాత్రం 10 గంటలకల్లా ప్రార్థన పోయి 10 ఇంటికి పోయి ఉంటే ఈ ఎర్రదాకా ఏందని నిన్ను అంటారు. కానీ 2 గంటల దాకా కుక్కలాగా తిరిగి వస్తే మాత్రం నువ్వు అడగకూడదు. బయటకు పోతే నీతో తలకాయ నొప్పి. బయటికి అడిగిపోతున్నావు. సాయంత్రం కాగానే ఇంటికి రా. భార్య లేదా, పిల్లలు లేరా? హ్యాపీగా ఉండి ఇంటికాడికి వచ్చి సంతోషంగా ఉండు. లేదు ఏదైనా పని ఉంటే చెప్పు, తప్పేముంది. కానీ ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. వీళ్ళు నైటు ఎవరి మీద తప్పులు మోపుదామని నిద్ర పట్టలేదు. కొంతమందికి నిద్ర ఎందుకు పట్టదు తెలుసా? ఇదే టెన్షన్. ఇట్లాంటి వాటి వల్ల అసలు నిద్రలేరు. అదేం నిద్ర? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని పండుకొని ఇందామా అనుకుంటారు. పక్కనూరు మాట్లాడుకుంటారు ఏదో ఒకటి. వీళ్ళు పడుకుంటారు, నిద్ర పట్టదు. అటు తిరగటము, ఇటు తిరగటము, మళ్ళీ ఏం నిద్ర రావట్లేదు. పక్కనోళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినాలి. 4 రోజులు ఇట్లా ఉండరు అనుకో, 5వ రోజు ఏమవుతుంది తెలుసా? లోపల ఉన్నటువంటి హార్మోన్స్ ప్రభావం పెరిగిపోయి, లోపల కొన్ని ఉంటాయి కణజాలాలు, వీటి యొక్క ప్రభావం పడిపోయి నిద్ర అనేటువంటిది చచ్చిపోవటం వల్ల టెన్షన్స్ పెరిగిపోతుంటాయి. ఈ టెన్షన్ పెరిగిపోవటం వల్ల డాక్టర్ దగ్గరకు పోతే షుగర్లు, బీపీలు, అల్సర్లు ఏవో చెప్పేస్తుంటారు. ఎందుకంటే టెన్షన్స్ వల్లే వచ్చాయి నీకు. దేని వల్ల? టెన్షన్. నేను టెన్షన్ పడలేదనే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ? ఈ రోగానికి అంటే ఈ జబ్బుకు బారిన పడ్డోళ్ళు నేను టెన్షన్ పడలేదని మీరు చెప్పటానికి లేదు. మీరు టెన్షన్లో పడి ఉంటారు ఆ టైంలో. ఏ టెన్షన్ పడి ఉంటారంటే ఏదో ఒక తెలియని టెన్షన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళకందరికి అదే టెన్షన్. ఎవరొకళ్ళని పట్టుకొని పోయి ఆడ పెడదాము, ఏదో ఒకటి తెలిద్దామని. ఇప్పుడు ఉదయం అయింది, తీసుకొచ్చారు, మధ్యలో నిలబెట్టారు. బోధకుడా, చూడండి అక్కడ చదవండి అన్నమాట. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. అట్టి వారిని అంటే అలా చేసిన వాళ్ళ ఇద్దరిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. వారిని అని రాయబడింది అక్కడ, చూడండి కావాలంటే. అట్టి వారిని అంటే బహువచనం, ఇద్దరిని అని అర్థం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. ఇప్పుడు యేసు ప్రభువుని వెంటనే ఏమడగాలి? ఏమని తీసుకొచ్చావు అయితే ఆయనేనని అడగాల? అడగల. మెదలకుండా ఉన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ. మోసే ధర్మశాస్త్రం ఏమిటి? రాళ్ళు రువ్వి చంపాలని చెప్పబడింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? చంపుదామా, వదిలేద్దామా? చెప్పండి. చంపాలా, వదిలేయాలా? వదిలేయాలి అన్నారు అనుకోండి, ధర్మశాస్త్రము తప్పు. అర్థమవుతుందా?
వదిలేయమంటేనేమో ధర్మశాస్త్రాన్ని మితిమీరిపోయాడు, ధర్మశాస్త్రం అంటే లెక్కలేదు, యేసు ప్రభు వారు చెప్పేదంతా దొంగబోధంట. మరి చంపమంటే ఆ కాలంలో చంపే అధికారం ఎవరికుంది? రోమా ప్రభుత్వానికే ఉంది, ఇంకెవరికి లేదు. యేసు ప్రభు వారిని మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే వాళ్ళు రోమా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి, మీరు పర్మిషన్ ఇస్తేనే మేము చంపాలి, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమి చేసే అర్హత మాకు లేదు. ఒక మనిషిని కొట్టాలంటే పోలీసులు కొట్టాలి, మనం కొడితే కేసు అవుతుంది. ఒక మనిషికి ఉరిశిక్ష చేయాలంటే న్యాయవాది అయినటువంటి జడ్జి ఉరిశిక్ష చేస్తే అది ఉరిశిక్ష అవుద్ది. అదే మనం ఉరిశిక్ష చేసి తప్పు చేశాను, నేను ఉరి తీశానంటే. కాబట్టి ఇప్పుడు చంపమన్నాడా ఏమంటారు? ఏంది మనిషిని చంపమన్నావు అని వెంబటే రోమా అధికారి దగ్గర పోయి, నీ పర్మిషన్ లేకుండా పెత్తనం మొత్తం యేసుప్రభు చేస్తున్నాడని అక్కడ ఏమన్నా తప్పు పెడతారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి ఆలోచించండి. బాగా అర్థం చేసుకోవాలి, బైబిల్ని బాగా ఆలోచించాలి. నేను చాలా మార్లు మీకు చెప్పాను ఈ వాక్యాన్ని, మరలా ఒకసారి చెప్తా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పెద్దోళ్ళు అన్నట్టు కరవమంటేనేమో కప్ప కోపం, ఎడవమంటే మరి ఏం చెప్పాలి ఇప్పుడు? కరవమంటేనేమో కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం. మరి ఎవరికి చెప్పాలి సమాధానం? ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు చంపండి అంటేనేమో రోమా అధికారుల దగ్గర పోయి యేసు ప్రభు న్యాయాలు తీరుస్తున్నాడు. నువ్వెక్కడ? అసలు యేసు ప్రభు మీద వాళ్ళు వేసిన తప్పేందో తెలుసా? శిలువ మరణం అప్పుడు యేసు ప్రభు మీద వాళ్ళు వేసిన తప్పేంది? ఈయన రాజు అని చెప్పుకున్నాడు. ఆల్రెడీ నువ్వు రాజు ఉంటే ఈయన కూడా రాజు అన్నాడు కాబట్టి, ఇతను కొడుతున్నామన్నాడు. రాజు అని చెప్పుకున్నందుకే కొడుతున్నామని చంపేస్తే తీర్పు తీరితే ఉంచుతురా? ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాదు. వీళ్ళేమనుకున్నారు తెలుసా? నోరు తెరిస్తే రెండిట్లో ఏదో సమాధానం చెప్పాలి. ఇదన్నా చెప్పాలి. ఈ రెండిట్లో ఏ సమాధానం చెప్పినా యేసు ప్రభు మీదకి ఏమవుతుంది? నేరం వస్తుంది. నేరం చేసిన ఏం చేయాలి? మన వాళ్ళు ఆల్రెడీ ఏం తెచ్చుకున్నారు? వత్తా బయట నుంచి రాళ్ళు తెచ్చుకున్నారు. ఎవరి కోసం? అంత లేదు, స్త్రీ కోసమని మనం అనుకుంటున్నాం. బైబిల్ బాగా చదివితే యేసు ప్రభుని కొట్టడానికి తెచ్చుకున్నారు వాళ్ళు. ఏమని కొట్టడానికి తెచ్చుకున్న వాళ్ళు ఆన్నే కొట్టచ్చు, ఏదాకా ఎందుకు తీసుకొచ్చారు? అర్థమైందమ్మా? ఇప్పుడు తప్పు చేసినప్పుడే కొట్టాలి. అప్పుడప్పుడు అంటాం చిగురేడు తాగుతుంటే నీ కొడుకుని తీసుకు ఆన్నే 4 తన్నొచ్చుగా, ఆన్నే కొట్టొచ్చుగా, మరి ఏదాకా ఎందుకు తీసుకొచ్చారు? యేసు ప్రభు మీద రాళ్ళు వేయటానికి తలా ఒక రాయి తెచ్చుకున్నారు మన వాళ్ళు అందరూ. ఎంతో మంది అధికారులు ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నారు? మిగతా వాళ్ళ దగ్గర అడగొచ్చుగా, రాజు దగ్గర తీసుకోవచ్చుగమ్మా. ధర్మశాస్త్ర పండితులు ఉన్నారుగా, వాళ్ళని పోయి అడగొచ్చుగా. మరి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతున్నారు? వీళ్ళందరికీ యేసు ప్రభు మీద ఏం చేయాలనుంది? చూడండి, కావాలంటే బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయం అనుకుంటాను, అది యోహాను సువార్తలో 20వ వచనం, 7:20. 19 చదవండి కదా అంటుంది. కానీ మోసే మీకు ధర్మశాస్త్రం ఇయలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంప చూచుచున్నారు? అంటే యేసు ప్రభు వారిని ఏం చేయాలని వాళ్ళకు చంపాలనుకుంటున్నారు. చంపాలంటే డైరెక్ట్ గా చంపడానికి కుదరదు కాబట్టి ఇలాంటి ఇరకాటాలు పెట్టి చంపాలని చూస్తున్నారు. నీ మీద కోపం అంటే జనాలకు, నిన్నేమంటాం చేతగాక నిన్ను ఏదో ఒక తప్పులో ఇరికించి నీ మీద నేరం మోపుతుంటారు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు చూడండి, నిన్ను కొట్టడం చేతగాక నీ ఇంట్లో పిల్లలకు మాయమాటలు చెప్పి నిన్ను ఏడిపిస్తుంటారు. అప్పుడు అంటారు కర్రెరగలేదు కానీ నువ్వు మాత్రం అయిపోయావు. నువ్వు ఏడుతుంటే వాళ్ళు చూసి నవ్వుతుంటారు పక్కన వచ్చి. అప్పుడు అంటాం ఈ బుద్ధి లేనోళ్ళు వాళ్ళ మాటనంటే మా దగ్గరికి ఏమన్నా రమ్మన్నా వాళ్ళని ఏమని అనగలమా? చేసింది నిప్పు పెట్టింది వాళ్ళే అని నీకు తెలుసు, కానీ అనే హక్కు నీకు లేదు. అవకాశం లేకుండా కొడుతున్నారు. ఒకవేళ చంపమన్నాడా, రోమా అధికారుల దగ్గర పోయి యేసు ప్రభు మనుషులను చంపమంటున్నారని
యేసు ప్రభు మీద కేసు పెడతాడు. వద్దందామా, ధర్మశాస్త్రం వద్దన్నాడు, ఎవరు రాయుడు అసలు అంటారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మధ్యలో ఇరికిచ్చారు. వీళ్ళందరూ అనుకున్నారు యేసు ప్రభు నోటి నుంచి ఏ సమాధానం వచ్చినా రాళ్ళన్నీ యేసు ప్రభు మీద పడాలి. అది ఎక్కడా? అందరూ చూస్తుండగా వీళ్ళందరి మధ్యలో యేసు ప్రభువు మీద రాళ్ళేసితే ఇంకెవరు యేసు ప్రభుని నమ్మరు. అది ఇలా పాయింట్. ఊరకనే మామూలుగా అయితే కొండ మీద పోయినప్పుడు ఆడిదసపోవచ్చు కదా, ఇంకో దిక్కుపోతే ఆడ చెప్పొచ్చు కదా. పబ్లిక్ లో నీ తప్పులు బయట పెడితే నిన్ను తప్పుడోడు అంటారు అంతే. నీ తప్పులు ఎక్కడ బయట పెట్టాలి? 10 మందిలో బయట పెట్టాలి. రేపొద్దు నువ్వు పాడపడుతుంటే అబ్బో పాట పాడుతుందిలమ్మా నాకు తెలుసుగా నేను బతుకంతా. ఇంకా నీ గురించి ఎవరు పొగడకూడదు, నిన్ను ఎవరు ఫాలో కాకూడదు. యేసు ప్రభు ఉదయకాలం రాగానే అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే యేసు ప్రభు తప్పుటోడని అందరి మధ్యలో నిరూపిస్తే ఎవరు యేసు ప్రభు దగ్గరికి రారు. ఈరోజు ప్రపంచమంతా ఉన్నటువంటి పరిస్థితిలో మన దేశంలో కూడా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, అందరికీ ఉన్నటువంటి ఒక దరిద్రం ఏంటంటే, ఎవరిని ఏమనరు, సేవకుని తప్పుటోడు అంటే చలువురు ప్రార్థన పోకుండా మానుకుంటారు. ఇప్పుడు సేవకుడి మీద పెట్టేస్తారు అన్ని. వాడు దొంగోడు, డబ్బులు కూడబెట్టుకున్నాడు, అవి చేసుకుంటాడు, ఇవి చేసుకుంటున్నాడు. ఇవన్నీ సేవకుని తప్పుటోడు అంటే చాలు మిమ్మల్ని ఎవరిని ఏమంటానికి లేదు. మనుషుల దగ్గరికి అల్లా పోయి చెప్పాల్సిన పని లేదు. యేసు ప్రభు తప్పుటోడు నిరూపిస్తే ఇంకెవరన్నా వస్తారా ప్రార్థనకు? ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అదే. యేసు ప్రభు మీద తప్పు నేరము మోపాలి. అక్కడ ఏమన్నారు, మీరెందుకు నన్ను సంపచూచుతున్నారని యేసు ప్రభు చెప్తున్నాడు వాళ్ళను. వాళ్ళు అన్నారు, మేము నిన్నెందుకు చంపాలనుకున్నాం. చదవండి ఆ మాట కావాలంటే, అదే మాట ఉంది. అందుకు జనసమూహము, నీవు దెయ్యం పట్టిన వాడు, ఎవడు నిన్ను చంపచూచుతున్నాడని. ఏందంటే యేసు ప్రభుకి ఏం పట్టిందంట? నిజం మాట్లాడితే దెయ్యం పట్టినాడు, ఏమనకపోతే చేతగానోడు. ఎంత బాగుందో చూడండి. మాట్లాడారనుకో మర్చిపోయి ఏమంటారు తెలుసా, ఈ ప్రార్థన బొయ్యోళ్ళతో మనం మాట్లాడలేమంటారు. మాట్లాడలేదనుకో చేతగాని దాన్ని ఎందుకు నువ్వు బతికేదంటారు. మరి ఏం చేయాలి అలా మధ్యలో చెప్పండి. చూడండి అమ్మా, మరిచిపోయి నిజమే చెప్పావనుకో, ఒకవేళ ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తారు అనుకోండి, ఏదన్నా విషయం ఉందనుకోండి, అప్పుడప్పుడు ఎవరైనా నేను చెప్తాను, నాకు జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడప్పుడు వచ్చాడు అనుకోండి, వాళ్ళు అది మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్తాను తెలుసా, ఇయే చెప్తాను, నిజాలు చెప్తాను, అబద్ధాలు చెప్పను, నిజమే చెప్తాను. వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, నాకేమి ఎవరేమి ఏం చేయట్లేదు, నేను ఎవరికి ఏం చేయట్లేదు, నేను నిజం చెప్తాను. వాళ్ళు నాతో మాట్లాడతారు, ఏదంటారు తెలుసు, అప్పుడప్పుడు సంతోషం కొద్దిగా మందు తాగొచ్చు కదా అంటుంటారు కూక పెట్టుకొని. ఆడవాడు మాట్లాడుతూ పిల్లలు ఉంటారు కదా నా దగ్గర, కొద్దిగా తాగొచ్చు కదా బాగుంటుంది కదా అంటారు. నేనేమంటాను, అదే మందు తాగదురా, ఈరోజు నీ భార్య రోజు నేను తిడుతుంది, నీకు ఇంటి పట్టిన పిల్లలకు పోవలేదు, నీకు ఇది లేదన్నాను అనుకోండి, మీ పాస్టర్లతో గోళయ్యారు. నిజం చెబితే ఇంటేముంటది, నిజం చెప్పకపోతేనేమో వాళ్ళు మన వాళ్ళు అంటారు. నిజం చెప్పాలిగా, నిజాలు చెప్పాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్పేది నిజమే, అందుకే వాళ్ళకి తలకాయ నొప్పి అయిపోయింది. ఈరోజు ప్రార్థన వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళ బతుకు బయట పెడుతున్నామని మనం ప్రాబ్లం అయిపోయాం. మనకు రోజు ప్రార్థన పెడితే ఎవరికేం ఇబ్బంది లేదు, వాళ్ళకేం గోల కాదు ప్రార్థన. ఈ ప్రార్థన వల్ల వాళ్ళు చేసే మోసాలు బయట పెడుతున్నాం చూడు, అందుకు వాళ్ళ గోల అనిపిస్తుంది. ఇక్కడ అదే ప్రాబ్లం, ఏం లేదు. లేకపోతే రోజు డీజే బాక్సులు పెట్టి నేను డీబీ అంటే ఎంతో ఎక్కువ సౌండ్ పెట్టి పెట్టండి, నిద్ర బాగానే పోతారు. ప్రార్థన డిస్టర్బ్గా జనాలకు. మరి ఏంటంటే ప్రార్థన వల్ల మా బతుకులన్నీ బయట పెడుతున్నారు ఒక ప్రాబ్లం. ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా ఎందుకు వెళ్ళి కొట్టాలనుకున్నారు, ఎందుకు వెళ్ళి చంపాలనుకుంటున్నారు? వాళ్ళ బ్రతుకులు బయట పెట్టాడు. ఏమన్నాడు, శాస్త్రులు పరిచయుల గురించి ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఏందమ్మా అది, వీటి గురించి ఏం చెప్పారంటే, సున్నము కొట్టిన సమాధులు అన్నారు. మీరు పైకి మాత్రం తెల్ల బట్టలు వేసుకుంటారు, లోపల మాత్రం సచ్చిన శవాలే మీరు అంటారు. ఈరోజు తాగుపోతాడు నీతి మాట్లాడుతుంటే, తిరుగుపోతాడు నీతులు చెబుతుంటే ఊరినారమ్మా. అందరూ శుద్ధులు చెప్పేవాళ్ళు అయిపోయారు. ఏం చేద్దాం చెప్పండి. ప్రార్థన చెప్తుంటే తాగి తందనలాడి కనీసం కుక్కలాగా పొరిలాడుతున్నాడు కూడా ఏతాలు చేసే రోజుల్లో ఉన్నాం. మనం ఏం చేద్దాం? నిజాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు అదే చెప్తాను,
నేను ఒకటే చెప్తాను, ఈ రోజు దేవుడి దయ వల్ల 5,000 నా నోట్లో పోతున్నాయంటే నేను తప్పు చేయకపోవటం వల్ల అని చెప్తాను. మీరు తప్పులు చేయకుండా ప్రతి బతకంటే మాకు అలవాటు, ఏం అలవాటు ఇది? అది అలవాటా? సిగ్గుపోతుందని తెలియదా? యేసుప్రభువారు వాళ్ళ పరువు పోతుందని చెప్పారు. మీరు పైకి మాత్రము బాగా ఉన్నారు, లోపల మీరు చేసే పనుల వల్ల ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారు, ఎంతమంది భర్తలు ఏడుస్తున్నారు, ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతమంది అనాథలు అయిపోయారు. వాళ్ళ ఉసురు మీకు కొట్టుకుంటాది. మీ జీవితాలు మార్చుకోమంటే వీళ్ళకి నచ్చదు. అందుకని ఈ ప్రార్థన తలకాయ నొప్పి అయిపోయిందంట. తలకాయ నొప్పి అయింది, నీకేమైనా ఇబ్బందా? నువ్వు మానుకో చూద్దాం. నువ్వు చేసే పని నువ్వు మానుకోమని చెప్తేనే కదా నీకు తలకాయ నొప్పి వచ్చేది. అంతే కదమ్మా? ఇప్పుడు భార్యలు భర్తలకు తలనొప్పి అయిపోతారు. ఎందుకు? తప్పు చేయొద్దని చెప్తే. రోజు ₹200 నువ్వు సంపాదించుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి రమ్మంటే మాత్రం నువ్వు బంగారు తల్లి, నీకు ఏముంది, బొమ్మేసి ఎగ్గిరం పెట్టి తండేస్తానంటాడు. మంచి చేసే వాళ్ళని ఎవరు వద్దనరు, చెడు చేసే వాళ్ళని వద్దనేది ఇక్కడ. యేసు ప్రభు కూడా మంచి వాళ్ళని ఏమన్నా వద్దన్నాడా? చెడ్డు చేసే వాళ్ళని చెడు చెయ్యొద్దు అన్నాడు. ఇప్పుడు చెడు చెయ్యొద్దు అన్నందుకు యేసు ప్రభు మీద పగబట్టారు. అప్పుడప్పుడు మీరు అంటుంటారు, ఎందుకు మనమంటే పడదంటే, మనమంటే ఊరికి పడకుండా మనందరం రక్త సముద్రం మొక్క, మనకు బాగలేకపోతే కన్నీళ్ళు వాళ్ళకు వస్తాయి, కానీ మనం చేసే పని వాళ్ళకి నచ్చదు. మనం ఏం చేస్తున్నాం? తప్పు చేస్తున్నారు, చేయొద్దని చదువుతాం వాళ్ళకు. మేము చేస్తే మీకేమంటారు? దానికి మనం ఏం చేద్దాం? ఇక్కడ అదన్నారు, యేసు ప్రభు చెప్పిన బోధ వల్ల వాళ్ళకి ఇబ్బంది అయిపోయాడు. యేసు ప్రభుదే కంసాలి పని చేసుకుంటే ఎవరికి, వడ్రంగి పని చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేడు. రోజు ఆ కిటికీలు ఆ చెక్కలు చేసుకొని వాళ్ళ నాన్నకు చేదోడు వాదుడుకుంటే అసలు ఇబ్బంది పడేవాడు కాదు. ఎప్పుడైతే సమాజంలోనికి వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాడు, అప్పుడు అభ్యంతరం అయిపోయాడు అందరికి యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు అందరికి అభ్యంతరం అలాగనే అయిపోయాడు. నీవు ఏ విషయంలో నువ్వు అభ్యంతరం కాల, నువ్వు వద్దన్నందుకు అభ్యంతరం అయ్యావు అందరికి. శాస్త్రులు పరిచయాలు అలాగనన్నారు. యేసు ప్రభును కొట్టడానికి ముందే రాళ్ళు ప్రిపేర్ చేసుకుని వచ్చారు. వీళ్ళు ఎంత తెలివిగలవాళ్ళు చూడండి. ఈ రొంటెల్లో ఏదో ఒకటి చెప్పాలి, అంతేనా? ఏది చెప్పకుండా ఏమన్నాడు కదా, రొంటెల్లో ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి దొరికిపోయాలి మన మధ్యలో. చెబితే ఇదేనే చెప్తాడు, లేకపోతే అదేం చెప్తాడు. ఏమంటారు చూడండి, పనిలో పని అంటే గుంపులో గోయంత తలా 4 రాళ్ళు ఎత్తి వాడి చేస్తాడు అన్నట్టు తీసుకొచ్చుకున్నాడు. అప్పుడప్పుడు మనం అంటాం చూడండి, ఏదన్నా మీరు దేవుని నీతిలో ఉన్నటువంటి మీరు ఎలా ఉండాలంటే, మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే పర్ఫెక్ట్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం తప్పు చేయాలని మనకి ఎక్కడ ఉండదు. అసలు చేయని కూడా చేయం. మన తప్పులోకి లాగటానికి గుంపులో గోయందుకు వచ్చి మనకేదో ఒకటి అంటించి వెళ్ళిపోతారు అంతే. అసలు నేను మాట్లాడలేదంటే, నువ్వు మాట్లాడితే నేను విన్నాను అంటాను. నువ్వేం చెబుతావు? ఆ నలుగురు కూర్చుంటారు, ఆ నలుగురు మధ్యలో నువ్వు కూర్చొని ఉంటావు. వాళ్ళందరూ ఏమంటారంటే, తానా అంటుంటే నువ్వు కూడా కోరకొని దాకా అనకపోతే ఏమన్నా అనుకుంటారు, అంటావు. అప్పుడు అంటారు, ఈ ముగ్గురు చెప్పింది కాదు సమాధానం, నువ్వే బయటకు వస్తావా, నువ్వే ఆమంటే నేనున్నాను. నేను ఎప్పుడు అన్నానంటే వీళ్ళు ముగ్గురు అంటారు, నువ్వు కూడా అన్నావులే. అప్పుడు అంటావు, నాది నీది బయటికి రాగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో వాళ్ళకి తెలుసు. తప్పుటోళ్ళు నిరూపిస్తే చాలు వాళ్ళకి. ఎందుకంటే రేపు మనల్ని ఎవరిని నమ్మరు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రం ప్రకారం ఇలా చేయాలి కదా, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చెప్పయ్యా అన్నాడు. యేసు ప్రభు ఏం అర్థం కాకుండా మెదలకుండా కూర్చొని రాసుకుంటూ ఉన్న, ఏదో నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏమి రాశాడు మనకు అవసరం లేదు. చూడండి, కావాలంటే ఇక్కడ చూడండి. యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏదో రాయిచుండెను. తర్వాత వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉన్నారంట. పట్టు వదలక ఏం చేస్తున్నారు? అడుగుచుండగా. పట్టు వదలకుండా చెప్పు ఎంతమంది మీరు ఊరు తెలియదా? నన్నే చెప్పమంటారు, నాకు అర్థం కాదా? నువ్వు చెప్పక్క నిజమా కదా, నువ్వు చెప్పక్క తప్పుడుది కదా, ఇది చేయటం తప్పు కదా, పట్టు వదలక కదులుతావు నువ్వు అంటావు. ఇంతమంది ఉంటే నన్నే ఎందుకు వచ్చి అడుగుతున్నావు అన్నాను? నువ్వు చెప్పు, నిజం చెప్పు, ఇది నిజమా అబద్ధం, నువ్వు చెప్పు అని ఎంత పట్టు వదలకుండా ఎందుకు అడుగుతున్నారంటే, నువ్వు కానీ లేకపోతే ఏదైనా ఒక మాట అంటే పోయి అందరూ చెప్పాలి. నీ ఎమ్మడి పడుతుంటారు, నువ్వేమని చెప్పు, ఇది నిజమా అబద్ధం చెప్పు, నేను చేసింది కరెక్టా అబద్ధమా చెప్పు. నువ్వు కరెక్టో కదా నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు పబ్లిసిటీ కావాలా?
పట్టు వదలకు అడుగుచుండగా ఏమన్నారు చూడండి, ఆయన తల ఎత్తి చూసి ఏమంటున్నాడు, మీలో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలో ఎవరైనా పాపం లేనివాడు ఉన్నారా అని అడిగాడమ్మ. బాగానండి, మీలో ఎవరైనా పాపము లేనివాడు ఉన్నారా అని అడిగాడు. అడిగిన వెంటనే సమాధానం ఏం రావాలి? లేరన్నానా ఉన్నారన్నా కదా. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మనకు చెప్తానండి, మన అందరి గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ అందరము నీతిమంతులమే, నేను చేయత్తమంటే ఎక్కడైనా ఎత్తుతాం ఎత్తమా? పబ్లిసిటీ కోసమని ఎత్తేవాళ్ళు ఉంటాం. నేను బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకే తప్పు చేయలేదు అనే వాళ్ళం కూడా ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళకి అందరికి ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు ఎవడైతే ఉంటే వాడు మొదట ఆమె మీద రాయేయమన్నాడు. చెప్పి మళ్ళా కూర్చొని ఏం చేస్తున్నాడు, నేల మీద ఏదో రాయిచుండెను. అప్పుడు చూడండి అక్కడ ఏం రాయబడింది, వారు ఆ మాట విని, వారు ఆ మాట విని, ఏ మాట? ఆ మాట విన్నారు. బాగానండి, వారు ఆ మాట విని, విని అనే దానిపైన ఒకటని అక్షరం వేశారు, కింద రాయబడింది చూడండి. ఫుట్పాత్లో ఏం రాయబడిందో కింద, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారు. ఈ మాట ఎప్పుడైతే విన్నారో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను గద్దించింది. వీళ్ళు మనసున్న మనుషులు. మనస్సాక్షి ఏం చేసింది? మనస్సాక్షి పనిచేయదు ఈరోజు జనాలకు. కనీసము బాగానండి, కనీసము దేవుని వాక్యం చెబుతుంటే నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే కనీసం నువ్వు చేసింది తప్పు అని నీకు గుర్తు రావాలి. చెప్పేది నాకు కాదులు అన్నట్టుకుంటే, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, చూడండి, గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని ఎంట ఒకడు, ఒకని ఎంట ఒకడు, ఒకని ఎంట ఒకడు బయటికి వెళ్ళిరి. బాగానండి, పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు, బాగా వినండి వాక్యం మీరు బాగానండి, పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు, ఒకని వెంట ఒకడు, ఒకని వెంట ఒకడు ఎక్కడికి వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయారనే మాట మనకి ఇక్కడ అది బాగా అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు దేవాలయంలోనికి రాగానే చాలా మంది వాక్యం వినడానికి వచ్చారు. పాపము మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళు. బాగానండి, వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మధ్యలో వచ్చినారు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేశారు? మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు ఉదయము 4, 5, 6 గంటల నుంచి వాక్యం వింటున్నారు చూడు, వచ్చి వాళ్ళను కూడా తీసుకొని పోయారు. అడుగురు ఉన్నారు. ఇంతకుముందు జన సమూహం ఉందని రాయబడింది అమ్మ అక్కడ. వాక్యం వింటానికి కొంతమంది వచ్చారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని కూడా తీసుకొని పోయారు. అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటారు, కట్టకని తీసుకొని పోయి ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు తీసుకుపోయారో తెలియదు. వాళ్ళని చూసి ఇంకొకరు పోతారు, యాడికంటే ఏం లేదు అంట. అసలు ఎందుకు వచ్చిర్రు, ఏం చేసిర్రు, మరి ఎందుకు పోయారు? బాగా ఆలోచించాలి, బాగా గమనించండి. యేసు ప్రభు అన్నాడు, మీలో నేరము చెయ్యని వాడు, మీలో తప్పు చెయ్యని వాడు ఎవడైనా ఉంటే వాడు మొదట ఆమె మీద రాయేయొచ్చును అన్నాడు. రాళ్ళు తెచ్చుకుంది ఎవరు? బయట నుంచి ఆమెను తీసుకొని వచ్చిన వాళ్ళే. అంతకు ముందు వచ్చిన వాళ్ళ దగ్గర రాళ్ళు ఉన్నాయా? మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆమేన్. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము కూడా అర్హులము కాదు, అర్హులం కాదు రాయేయటానికి. కానీ ఇక్కడ బాగా నన్ను గమనించండి, వాళ్ళందరూ మేము తప్పు చేసామని ఒప్పుకున్నారా? తప్పు చెయ్యలేదని ఒప్పుకున్నారా? నిజం చెప్పండి. తప్పు చేసామని ఒప్పుకున్నారా? చేయలేదని ఒప్పుకున్నారా? ఒక మాట మనం అక్కడ బాగా
ఇక్కడే నిలబడి ఆలోచిస్తే ఇక్కడ వీళ్ళకి సమాధానం లేదు. మనమేమనుకుంటున్నాము, తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి రాళ్ళు వదిలేసి రాళ్ళు వేయకుండా వెళ్ళిపోయారు అనుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు అయినా రాయేసాడా వేయలేదా? మరి వేయలేదు. మరి ఏం చేద్దాం? యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడిన మాట ఏంది? మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే వాడేం చేయాలి? రాయేయండి అన్నాడు. తప్పు చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు రాయేయకుండా. ఇప్పుడు యేసు ప్రభు వారు రాయేయాలా వేయకూడదా? ఆలోచించండి. ఇక్కడ వాక్యం వినటానికి ఉదయకాలం నుంచి చాలా మంది వచ్చి సమాజ మందిరం దేవాలయం కూర్చున్నారమ్మా, కాదనట్లేదు నేను. తదుపరి వాళ్ళ మధ్యలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? వాక్యం చెప్తున్నాడు. అక్కడ అదే రాయబడింది, బోధించుతున్నాడు. బోధిస్తుంటే వాక్యం మధ్యలో కొంతమంది వచ్చారు ఒక ఆమెను తీసుకొని. ఇదిగో ఏమో తప్పు చేసిందని నిలబెట్టారు. ఏం చేశారమ్మా? ఏమని నిలబెట్టారు? తప్పుడుది అని నిలబెట్టారు. అంటే వీళ్ళందరూ ఎట్టటోళ్ళు అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు అది మన లోకం. ఈమె నేను తప్పు చేశానని నిలబడిందా? నేను తప్పు చేయలేదని వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఆమె గొప్పదా, వాళ్ళు గొప్పవాళ్ళ? గొప్పదాని జాతర ఈరోజు మనము చేసేవాళ్ళు ఉండరా? మీ రోజు ఎవరన్నా తప్పు చేశానంటే ఇంట్లో కూడా రానిరు, నేను తెలుసా? ఇంట్లో కూడా రానిరు. ఎంతమంది మధ్యలో నువ్వు చేస్తుండొచ్చు కానీ 10 మందిలో నేను తప్పు చేశానని ఒప్పుకొని వస్తావా? అసలు ఎంత జరిగింది? అందరూ వాక్యం వినుచున్నారు. వాక్యం వినినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడి ఉండాలి, లేదా వాళ్ళ జీవితాలు మారైన ఉండాలి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత రాళ్ళు వేస్తామన్నప్పుడు సమాజంలో ఉన్న ఒక్కలైనా నోరు తెరిపి ఎందుకు రాయేయాలి అని అడగొచ్చుగా? అడగలేదు. ఓకే, ఇప్పుడు బాగనండి. వచ్చిన వాళ్ళు బాగనండి, కూర్చున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఏం చెబుదామని ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్తాడని? కొట్టమంతడు వద్దంటారు, అంతేనా? ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కొట్టమన్నాడా? కొడదాం. వద్దన్నాడా? వదిలేద్దాం అని అనుకున్నారా? కొట్టమంటే ఆయన్నే కొడదాం, వద్దన్నా ఆయన్నే కొడదాం. అది వాళ్ళ ప్రిపరేషన్, ఆడున్న ప్రిపరేషన్. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఎక్కడ ఇరక్కపోతారు తెలుసా? దేవుని యొక్క మందిరంలో మనుషులు ఎప్పుడైనా ఎవరైనా వస్తుంటారు, ఎలక్షన్ మూమెంట్ వస్తుంటారు, అప్పుడప్పుడు పార్టీల వాళ్ళు వస్తారు, లోపలికి వస్తుంటారు, తీసుకొస్తారు. ఎమ్మెల్యేనో ప్రెసిడెంట్ వాళ్ళు వస్తారు, వచ్చేయమంటారు తెలుసా? మా పార్టీ కోటేయమని చెప్పంటారు. ఏమని చెప్తేనేమో వీళ్ళతో గోళ, వద్దని చెప్తేనేమో వాళ్ళతో గోళ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సంఘానికి అందరూ వస్తారు కదక్క, ఇద్దరు వస్తారు. నాయకుడు ఉంటాడు, మీ చర్చికి భార్య కూడా కట్టిస్తాను, ఈసారి రేకులు తీసి స్లాప్ వేపిస్తాను, అది చేపిస్తాను, ఇది చేపిస్తాను, మన పార్టీ కోటేయమని చెప్పమంటారు. వేయమంటేనేమో ఓకే, వద్దంటే వీళ్ళతో గోళ. మరి ఇప్పుడు ఏం చేయాలి? కింద కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఆసక్తి చూస్తుంటారు. 2 పార్టీల వాళ్ళు ఉంటారు కదా కింద కూర్చున్న వాళ్ళక్క. వీళ్ళేమంటారు, పాస్టర్ గారు మాకెళ్ళి చెబితే బాగుండు, మా వాళ్ళ చెబితే బాగుండు. ఇలా గోళ. పాస్టర్ గారు ఏం చెప్పాలి అప్పుడు? నేనేం చెబుతాను తెలుసా? దేవునికి పార్టీకి సంబంధం లేదు, మీరు ఏదన్నా ఉంటే బయట చూసుకోమని చెప్తారు. వాళ్ళు ఏమంటారు, ఇది వేరు, ఇది దేవుడు, అది మీది, మీరు బయట చూసుకుని లోపల వద్దు దీని గురించి. ఎందుకంటే ఎవరు మనసు నొప్పించదు. చాలాసార్లు అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, నా కాడికి వస్తుంటారు. అంటే నాకు తెలుసు కదా, నేను పర్సనల్ ఉంటాయి కాబట్టి పర్సనల్గా వస్తారంటే అది పబ్లిక్లో నేను ఎప్పుడు చెప్పండి. పర్సనల్గా వస్తుంటారు, ఇలా చెప్పు అంటారు. ఇదేమన్నా చెప్పటానికి ఇదేమన్నా ఎటకారమా? ఏదన్నా వేరే వ్యవహారమా? ఇది దేవుడిది, అవి మేము చెప్పకూడదు. చాలామంది అదే చెప్తాను, ఇవి దేవుడిది, నేను చేసేది దేవుడి పని, మేము చేసేది దెయ్యాల పని కదా, చెప్పకూడదు. మేము ఫోర్స్ వస్తుంటుంది, బయట నుంచి కొంత ఫోర్స్ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే
ఈ దైవజనుడు మాట చాలా మంది వింటారు కాబట్టి ఈ దైవజనుడు చెబితే కొందరైనా ఆకర్షించబడతారని మైండ్ ఉపయోగించి ప్రభావం మన మీద చూపాలనుకుంటారు. మనం వాళ్ళకంటే ఎక్కువ చదివిన వాళ్ళు. లోకాన్ని దేవుళ్ళో ఇంకా ఎక్కువ ఉన్నాం. దేవుడిని ఎరుగుడు ఎవరి కాడైనా సమాధానం చెప్పగలరు. అందుకని ఏమంటాను తెలుసా? ఒకటే చెప్తుంటారు. ఏమంటాను తెలుసా? ఇదిగో మేము దేవుని పని చేసేవాళ్ళం. లోక సంబంధమైనవి మాకు అవసరం లేదు. రేపు మేము వస్తే మీకు అది చేస్తాం, ఇది అంటారు, ఎట్ట చేస్తాం, అటు చేస్తాం, ఏడ ప్రార్థన పెడతావు చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాంలే, ఆ రోజు చూద్దాంలే. మేము మిమ్మల్ని కాదని లేదు, ఇంకొకళ్ళు కాదని లేదు. మాది దేవుని పని. మా పని మేము చేయాలి. భూమి మీద భారతదేశంలో ఉన్నాం కాబట్టి మా హక్కు మేము ఉపయోగించుకుంటాం అంతాం అంటే. దానికి దీనికి సంబంధం లేదని చెప్తాను. ఎవరికి చాలా మందికి చెప్పాను అట్నే. వాళ్ళందరూ అంటారు అట కాదు అంటే ఎట కాదు. లోకంలో ఉన్న పిచ్చి వాళ్ళలాగా నేను మాట్లాడతాం అనుకోండి. చాలా మంది అన్నారు ముందున్న వాళ్ళు ఎట్ట చేసారు, వాళ్ళు అట్ట అంటారు, ఆ పాస్టర్ ఎట్ట చెప్పారు, నువ్వేంది ఎట్ట చేస్తున్నావు అన్నాడు. వాళ్ళు మీరిచ్చే పిచ్చి కాగితాలకు అమ్ముడిపోతారు, నాకు అవసరం లేదని చెప్పి. సర్టిఫికేట్ తెచ్చుకుంటే నెలకు 5,000 ఇస్తారని చెప్పారు ఒక ప్రభుత్వంలో. పాస్టర్లు కూడా 5,000 డబ్బులు ఇస్తానని, వాడిచ్చే 5,000 కావాలి నాకు, అవసరం లేదని చెప్పాను అంతే. అప్లై చేస్తానన్నాడు, వద్దు ఫోన్లు చేసి చెప్పారు పాస్టర్లకు గొడ్డలు ఇస్తున్నారని పోయి తెచ్చుకోమని. నేను గొడ్డ లేనోని కాదు, లేనోళ్ళకి ఇవ్వమని చెప్పిన. నాకు చాలా వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇరికిస్తారు. మనం మనోళ్ళే కదని పోయామనుకో తర్వాత బయట పెట్టి పరువు తీసేస్తారు. మామూలు అనుకోండి, ఇది లోకం అనుకోండి. దేవుడి పని, దేవుడి పనిలో ఎదగాలంటే ఎక్కడా తలంచకూడదు. నేను చెప్తున్నాను చూడు, ఇక్కడ రక్త సంబంధం దగ్గర కూడా తలంచకూడదు. అప్పుడు దేవుని పనిలో కరెక్ట్గా వెళ్తాం. లేకపోతే ఏడో ఒక దిక్కు పన్నొక్కుతుంది. ఇలా మామూలు పట్టుకొచ్చారా, రక్త సంబంధాల దగ్గర చూశారు, బాంధవ్యాల దగ్గర చూశాడు, ఇక్కడ గోత్రాలు అన్ని బాగుట్టి ఇప్పుడు ఏమికి వచ్చారు, వాక్యంతోనే వచ్చారు యేసుప్రభు దగ్గర. వాక్యమే పట్టుకొని వచ్చారు. కొట్టాలా కొట్టకూడదా నువ్వే చెప్పు, నువ్వే చెబితే చేస్తామన్నారు. మరి ఆయన ఏది చెబితే చేస్తామన్నప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం ప్రకారం చేయొచ్చుగా. ఇది వద్దు అది కావాలన్నమాట. ఇక్కడ మన అవసరం ఉంది లేదు, అక్కడ మన అవసరం ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ మన అవసరం లేదు, అక్కడ మన అవసరం ఉంటుంది. అందుకేమంటారు తెలుసా, ఇది కాదు ఇది కాదు. అందుకే యేసుప్రభు అన్నారు తెలుసా, మీలో ఎవరైనా నేరం చెయ్యని వాడు ఉంటే అన్నాడు. అందరూ నేరం చేసిన వాళ్ళు, అందరూ నేరం చేసిన వాళ్ళే రాళ్ళు కిందేసిపోయారు, ఆ మొక్కటే నిలబడింది. బాగా అర్థం చేసుకోండి. ఆమె ఒక్కతియే నిలబడింది. వాళ్ళు కూడా మేమందరము నేరం చేసిన వాళ్ళమయ్యా, మా నేరాల నుంచి మేము బయటికి రావాలంటే మాకేం కావాలని నిలబడి అడిగితే చెప్తుడుగా, ఒప్పుకునే స్వభావాలు మనుషులకు లేవు. అది గుర్తుపెట్టుకోండి. మీకు కదా తప్పు చేసినా పర్ఫెక్ట్ మేమని చెప్పుకునే రకం ఇక్కడ ఏంటంట. తప్పు చేయని వాళ్ళు ఎవరు అనరమ్మా? చెప్పండి, ఎవరు అనరు భూమి మీద? తప్పు చేసిన వాళ్ళని ఏలెత్తి చూపి చంపించే సమాజం ఇది. అంతమంది మధ్యలో ఆమె నిలబెడితే ఆమె ఎంత బాధపడితే చెప్పండి అమ్మా. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చారాడ. నిందల మోపడం నిజమే అనుకుందాం. ఇప్పుడు ఆమెని ఎందుకు వాడుకోవాలి అక్కడ? నువ్వు చేయలేదే తప్పు, నేను దొంగతనం చేశాను అన్నారు. చూడండి, ఇదిగో శాస్త్రులారా పరిశీలులారా, మీరు ఎలాంటి వాళ్ళంట సున్నము కొట్టిన సమాధిలో అంటే వాళ్ళు ఎలాంటంట, సూది బెజ్జములో ఒంటెను దూర్చే వాళ్ళు అంట. వాళ్ళు సూది బెజ్జములో ఒంటె దూరుద్దా? వీళ్ళు చెప్తారంట పోయి దూరుద్దా. నిజము ఉందా లేదు చెప్పండి. సూది బెజ్జంలో ఒంటె దూరుద్దా లేదమ్మా? దేవుడు తలుచుకుంటే మరి దేవుడు ఎందుకు దూరదని చెప్పిండా? మీకు వాక్యం ఎట్లుంటుందంటే అంత బాగుంటది. ఇప్పుడు లోకం అట్నే ఉంది. సూది బెజ్జాల్లో ఒంటేలను దూర్చే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో. అందరూ సూది బెజ్జాల్లో ఒంటేలను దూరుతున్నారు. మనం ఏమంటామంటే నిజమే, యేసుప్రభు ఏదేం చేస్తాం, మరి ఆయన ఎప్పుడు అట్లప్పుడు ఎందుకు అన్నాడు ఇట్లా అనకూడదుగా. దేవుడు తలుచుకుంటే సూది బెజ్జంలో ఒంటె దూరదా ఆయన తెలియదు. మరి ఏమన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరటం దుర్లభం అన్నాడు. ఏమన్నాడు, మీరు ఏంది దోమను వడగొట్టి ఏం చేస్తారంట, దోమను అంటే వడపోత పోతారు కదా, ఆ వడపోతలో దోమను వడగొడతారంట, ఏనుగుని మింగేస్తారంట.
దోమ, నువ్వు టీ వడపోసే జల్లెల్లో దోమ పడుద్దా, ఓ ఏనుగు పట్టుద్దా? ఏనుగు పట్టదా? ఏనుగు మాత్రం దాంట్లో నుంచి దూరిపోయిందంట, దోమ మాత్రం దూరిపోలేదంట. అంటే మీరు పైకి బాగా కనపడి లోపల మాత్రం ఒంటెల్లో మింగేలాక మీరు. పైకి బాగా కనపడతారు, లోపల మాత్రం ఏనుగుల్ని మింగేస్తుంటారు. దోమలు చిన్న చిన్న వదిలేసి పెద్ద పెద్ద వాటిని మింగేస్తుంటారు. మనమేమనుకుంటున్నాము, దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమైతే పాపాత్మని పరలోకం పంపేమని చూద్దాం దేవుని. మరి నరకంలో కాలుతున్న ధనవంతుడిని పరదేశంలో రమ్మను. కొన్ని అన్ని సాధ్యమే కాదనట్లా, కానీ కొన్ని చేయాల్సి ఉంటాయి, కొన్ని చేయకూడని ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. జనాలను ఇప్పుడు పాడు చేసింది ఇక్కడే. సూది బెజ్జాలో ఒంటెలు దొరుకుతాయని చెప్పి వీళ్ళందరికీ చెప్పేసి పాడు చేశారు జనాలు. మనం అది అనుకుంటున్నాం. యేసుప్రభు దగ్గరికి పోతే ఏదైనా జరుగుద్దంట, ఏదైనా జరుగుద్దంట. పొద్దుగూకులు మా పాపం చేస్తారు, మళ్ళా వచ్చి ప్రార్థన చేస్తారు. ఏంటంటే దేవుడు క్షమిస్తాడులే. పాడు చేసి పెట్టారు సమాజాన్ని. చూస్తున్నారుగా, మన ప్రాంతాల్లో చూస్తున్నారుగా, మీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు చూస్తారుగా. ప్రార్థనలకు పొద్దుగూకులు ఆదివారాలు ప్రార్థన పోయేవారు మన ప్రాంతంలోని. ఒక్కడ పనికొచ్చేలేడు. మరి క్రిస్మస్ పండుగ వచ్చారు, తాగుతుంటాడు, ఎగురుతుంటాడు. మీరు ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ దగ్గరకు వస్తారు, మా దగ్గరకు వస్తారు, వచ్చేసి మన కాడ అన్ని వచ్చి మన చెప్పులు తీసుకుంటారు, మన కాడి చేస్తారు. ఇవన్నీ నీకు ఉన్నాయా? యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత జీవితం మారాలని చెప్తే ఎన్ని మానుకుంటారా? ఇది మా వృత్తి. నీ వృత్తి ఇదైతే మరి జీవితము? వ్యభిచారం చేసేవాడు ఇది నా వృత్తి అంటున్నాడు. అలాగనే ప్రార్థనకు వస్తున్నాడు, పోయి ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. వృత్తి అంతేనా? నీ వృత్తి నువ్వు మానుకుంటావా లేదా? వృత్తి మానుకోవాలి లేదా చెప్పండి. ఆడ ఏమనుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. అక్కడ వాళ్ళూరు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎద్దు బొమ్మను పెట్టుకున్నారు. దాని ముందు నేను ఆదివారం ఆరాధన చేసుకున్నాను, వాళ్ళు ఈ చిందులు వేస్తుంటే పోయి డప్పులు కొడుతున్నాను. ఇది నా వృత్యా? దాని ముందు డప్పులు కొడితే నీ వృత్తి ఏంటి? బుద్ధి ఉందా లేదు నీకు అసలు? పాస్టర్ ఈ నెత్తిని చేపెట్టి కూడా, ప్రభు ఈయన్ని క్షమించి, ఈయన దీవించి, ఈయన పరలోక రాజ్యం ఏంటి, వాడు కానుకలు ఇస్తే తీసుకోవాలి. ఆ కానుక నుంచి వాడు ఆడ చేస్తే 5 తెచ్చి ఇచ్చినాయి. వీడికి కావాల్సింది డబ్బులు, ఇంకేం అవసరం లేదు. పాస్టర్ కావాల్సింది డబ్బులు. విశ్వాసులు గుంపులు 100 మంది 1000 మంది కూర్చుంటే చాలు, వాళ్ళు అట్టట్లు అయితే మనకెందుకు? జనాలు కూకుంటే చాలు, అంతే కదమ్మా. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, ఎప్పుడన్నా మీటింగులకు పోయారా? పోయినప్పుడు అంటే మీటింగులు అంటే ఏ మీటింగ్, మామూలు మీటింగులు అంటే పోయింటారు కదా. పోయినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. 500 కూర్చున్న వాళ్ళని పైన నిలబడ్డ చెప్పేటువంటి ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి కూడా తెలిసి వీళ్ళందరూ 500 ఇస్తే వచ్చిన వాళ్ళని. కానీ జనాలు కానరావాలి అంతే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా వచ్చిన వాళ్ళని తెలిసి వాళ్ళకి, పాస్టర్లకు కూడా మనం చెప్పే బురిడి అంటే బుర్ర కథలకు వచ్చిన వాళ్ళని వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళకి జనాలు కానరావాలి. అవన్నీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుని ఇంతమంది మా మీటింగ్కి వచ్చారని చెప్పుకోవాలి. వీళ్ళందరూ పాంప్లెట్లు ఏమని చెప్తారు చెప్పాగా? కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇవ్వబడే పాస్టర్ గారు అంటారు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాను అన్నప్పుడు ఇంక హాస్పిటల్ ఎందుకు నాకు అర్థం కాలేదు. అసలు ఇట్టాడి కాడికి మనం కూడా అప్పుడప్పుడు బై మిస్టేక్లో పోతుంటాం. మనదేం తెలుసా? మీకు అందరికీ చెప్తాను చూడండి. ఏదైనా ఎంత ఉండాలంట? తగు మాత్రం అన్నాడు. అయితే దానికి ఏమవుద్ది? అయితే ఏమవుద్ది? ఏదైనా ప్రార్థన అని పోదాం, తప్పు నేను పోవద్దాను. ఏదైనా ప్రార్థన అని చెప్పేసి తిరుపతి పోయి ఆడ ప్రార్థన చేస్తే ఎట్లా చెప్పండి మీకు? వెటకారం అయితే పర్లా, కురివికారం అవుతుంది తర్వాత. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైనా ప్రార్థన అన్నారు, ఆడు చెప్పేదంతా బురిడి మాటలని తెలిసి కూడా నువ్వు ప్రార్థన పోతున్నట్టు ఎట్టనమ్మా నిన్ను? వాడు మాయగాడని తెలుసుగా, వాడు జోతాలాడేవాడని తెలుసు కదా. నేను గారడీ చేసేటువంటి సీమను గారడీ చేశాడు కదా. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ కూడా పైనుంచి దింపుతాను, అగ్ని గురిపిస్తానంటున్నాడు. అదిగో 100 మంది నాన్న ప్రార్థన చేస్తే 1000 మంది లేచాడు. పొద్దుగూకులు నువ్వు ఈ చెప్పుకోవటానికి మీటింగులు పెట్టేది. జనాలని నవ్వుకుంటున్నారు తెలిసి వీళ్ళు వాక్యాలు చెప్తుంటే, నాకు నవ్వుతుంటే వాళ్ళు నవ్వుకుంటుంటే నిజంగా నేను నవ్వుతున్నాను. ఎందుకంటే నేను చెప్తుంటండి, సిగ్గు లేని ప్రజలారా ఇకనైనా రండి అని జెఫన్యా గ్రంథం రాయబడింది. ఎల్లప్పుడు ఇయేనా? గంట దోడి చెప్తాడు. ఏంది? వాళ్ళకి నేను గుడ్డి కళ్ళు బాగా చేశాను. నువ్వు బాగా చేసినవా? అసలు గుడ్డి వాళ్ళందరినీ దేవుడు బాగా చేయాలని ఎందుకు అన్నాడు? ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? మీకు అందరికి అర్థం కావటని చెప్తాను. ఇదిగో, కుష్టి రోగులు ఎంతో మంది ఉండినను నయమాను మాత్రమే శుద్ధుడేవాడు, మిగతా వాళ్ళందరినీ చేయడం చేత కదా యేసు ప్రభు దేవుడికి. ఎంతో మంది ఎదవరాలు ఉండినను సారేపాత ఎదవరాలు ఇంటికే ఎందుకు వెళ్ళాడు ఏలియా? మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? ఎప్పుడైనా ఆలోచిస్తారా? మనకేం కావాలి? రోగాలు పోవాలి,
బాగుపడాలంతే. కావాలంటే చూడండి, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన పోతే 4 సంవత్సరాల ప్రార్థన పోతున్నామంటే, ఆ వాక్యం తప్పేది ఉంటే నిరూపించి పావని కాకమండి. నేను చెప్తున్నాను, నేను ఒకవేళ మీరు ప్రార్థన పోతే డాడీ కొడుతుంటాను. కొన్ని దిక్కులు పోతే వాక్యం తప్పని మీరు పోయినప్పుడు నేను చెప్తాను, ఇది కరెక్ట్ కాదు, మీరు పోవద్దని చెప్తాను. తప్పని నిరూపించి పోమని. కానీ ఏమంటారు తెలుసా? ఒక పాస్టర్ దగ్గర పోయిన తర్వాత ఇంకో పాస్టర్ దగ్గర పోతే నరకానికి పోతారని చెప్తారు. ఒకవేళ పాస్టర్ చచ్చిపోతే ఇంక ప్రార్థన కూడా ఉండకూడదు, లోకంలో కలిసిపోవాలి. ఎందుకు? పాస్టర్ చచ్చిపోడు, మళ్ళీ ఈడు కూడా తావాలి అప్పుడే. మరి అంతే కదా, మా పాస్టర్ చచ్చిపోతే ఇంకా ఆడికి పోవాలి, ప్రార్థనకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను బాప్తిస్మం ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, ఇంకా నా దగ్గరికి ప్రార్థన నేను లేనుగా, నేను లేకపోతే ఆడికి పోవాలి. ఇట్ట వాళ్ళకు నేను చెప్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో బైబిల్ చెప్పినట్టు, ఇదిగో ఓ గ్రుడ్డి పరిశీలారు ఏం చేస్తారంటే, మీరు జనమలనంట, చూడండి బాగానండి, జనాలనంట తాడుతో గొలుసు కట్టేసినట్టు కట్టేసి మీ అంట లాక్కుపోతున్నారు, మీరు వెళ్ళరు. అప్పుడప్పుడు మీరు బర్రెకేం చేస్తారు? తలుగు కడతారు. దేనికి? పాకం నువ్వు కాపలా ఉన్నావు కదా, మరి తలుగు ఎప్పుడు కడతావు? నువ్వు నిద్రపోయి పడుకునేటప్పుడు తలుగు కట్టావు, ఉదయం కాదాకా ఆడిపోతా నీ నమ్మకం. ఎన్నిసార్లు ఒడిపికోవాలని చూస్తా తెలుసు అది. పోదక ఎందుకు పోదు? తాడు తెగిపోయి పోయిందానికి ఈసారి గట్టి తాడుతో కడతావు. అట్ట కట్టేసారు జనాల్ని ఇప్పుడు పాస్టర్లు జనాల్ని. కావాలని చూడండి, ప్రార్థన జరుగుతుంది, వచ్చి ఒక రోజు ఇన్ని తర్వాత నచ్చకపోతే వెళ్ళిపోమని చెప్పండి, అసలు రాడు అంటారు. అసలు రారు. ఊరి నిండా ప్రార్థన పోయేవాళ్ళు కానీ ఒక్కరు రాడు మా ప్రార్థన పెడితే. మనం మీరు అడిగిపోయి పెట్టండి చూడండి, ఎక్కడ రారు. ఎందుకంటే ఊరి నిండా ప్రార్థన పోయాలి, మరి ఒక్కరు రాలేదు. బోధ తప్పు అయితే చెప్పండి, మేము మార్చుకుంటామని చెప్తాను. చాలాసార్లు నేను చెప్పేది తప్పు అయితే చెప్పండి, మేము మార్చుకుంటాం. మీరు చెప్పేది తప్పు అయితే నేను నిరూపిస్తానని చెప్తాను. నేను నిరూపిస్తాను, నువ్వు చెప్పేది తప్పు కరెక్ట్ కాదని నిరూపిస్తాను అంటాను. మరి రారు. అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళు నేను ప్రార్థన చేసి లేచిన అన్నాడు. నేను చెప్పాను, ఇంకొక చచ్చిపోయిన వాడి దగ్గర పోదా, లేకపోతే చూద్దామని. మరి ఏం చేయాలి ప్రియులను? జనాలకు స్వస్థతలు అని చెప్పేసి మాయ చేశారు. జనాలు కూడా ఎలాగనంటే 500 రూపాయలు ఇస్తే మీటింగ్లో కూర్చుంటారు, నేను వేసేది ఓటు వాడికే కదా, ఆడ కూర్చోడు మనకెందుకు 500 వచ్చినాయిగా. అలాగే వీళ్ళు కూడా పోయి మీటింగ్లో కూర్చుంటే సార్లే, ఏదైతే అది అవుతుంది, మనకు బతుకులు మారవు. కావాలంటే ఎక్కడైనా పోయి చూడండి, బతుకులు మారిన వాళ్ళు ఉంటారేమో 100కు 10% బతుకులు మారిన వాళ్ళు. 100కు 10 మంది బతుకులే మారాయి, మిగతా వాళ్ళందరూ అలాగనే ఉంటారు. అదే జీవితం, అదే పద్ధతి. ఇక్కడ ఏళ్ల పద్ధతి కూడా అట్టాటిదే. ఎవరో ఒకడు వచ్చి మధ్యలో చెప్పగానే వీళ్ళు ఎందుకు లేచిపోవాలి? రాళ్ళన్నీ పక్కనేశారు, రాళ్ళన్నీ ఏరేసి దేవాలయంలో రాళ్ళు వేసారని వెళ్ళిపోవాలిగా. మరి రాళ్ళు ఊరు ఓడవాలి ఇప్పుడు. అందరు దేవాలయంలో కదా, ఎందుకు? ఎంతమంది వచ్చి ఉంటారు? చాలా మంది వచ్చారు, 100 మంది, సంఖ్యం లేదు. తలా ఒక రాయి తీసుకుని వచ్చారు, రాళ్ళన్నీ ఆడేశారు, ఆన్నే వేశారు, రాయి అలా వేశారు. ఎలా పోయినట? ఒకని వెంట ఒకడు, ముందు ఒకడు పోయాడు, తర్వాత ఇంకొకడు బాబు, అందరు కలిసిపోరు. ఎందుకు? పరీక్షించుకో, కలిసిరా, మళ్ళీ మనం పర్ఫెక్ట్ అంటారు. వాడు చెప్పేది ఏదైనా మనకు మనం లై అన్నారు. ఎవడోడు పరీక్షించుకొని వెళ్ళిపోయారు బయటికి. కానీ బయటికి వెళ్ళిపోయింది కరెక్ట్ కాదు, ఇక్కడ నిలబడి ఒప్పుకున్నాడు కరెక్టోడు. అప్పుడప్పుడు చాలా మంది వాక్యం అంటుంది, మేము ఇలా ఉండలేము కాబట్టి ప్రార్థనకు రాలేమంటారు. ఉండలేమని రాకపోవటం ముఖ్యం కాదు, వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టడం కరెక్ట్. ఇప్పుడు ఏమేం చేసింది? అయ్యా ఇదిగో అమ్మా, నిన్ను ఎవరైనా శిక్షించారంటే ఎవరు శిక్షించలేదయ్యా. కానీ ఏమన్నాడు? నాకు అర్హత ఉంది శిక్షించడానికి. ఏముంది? అర్హత ఉంది. ఎందుకు అర్హత ఎందుకు ఉంది చెప్పండి? యేసుప్రభు వారికి ఏ పాపం లేదు కాబట్టి. అది కరెక్ట్. ఇంకా ఎందుకంటే చెప్పమంటే, మొన్న వారం అంతకుముందు వారం చెప్పాను మీకు. మొన్న వారం చెప్పాను, పరును గుట్టి బయట పెట్టి దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ అయితే పక్కనోడు తప్పుటోడైనా ప్రేమిస్తావు. నువ్వు కరెక్ట్గా ఉంటే పక్కనున్నోడు తప్పు చేశాడని చూసినా ప్రేమతో ప్రేమించి వాడు తప్పులు క్షమించి వాడి పాపం నుంచి బయటకు రమ్మని గద్దించి ఖండించి చెప్తావు. కానీ వీళ్ళందరూ పర్ఫెక్ట్ అయితే ఆమెను తీసుకొచ్చి ఆ నిలబెట్టేవాళ్ళు కాదు. పర్ఫెక్ట్ కాదు కాబట్టి తీసుకొచ్చి నిలబెట్టారు. నాకు మీరు చెప్పాను కదా, మనందరం నేను మంచోడిని అంటే పక్కనోడు
నీచమైన స్థితిలో ఉన్నప్పుడు వాడిని చూసి నాకు నవ్వు రాకూడదు. నవ్వు వస్తుందంటే నేను కూడా చెడ్డవాడిని. అప్పుడప్పుడు మీరు కొంతమంది తాగినోళ్ళు కానీ, ఏదైనా మాట్లాడేవాళ్ళు కానీ, మాట్లాడుతుంటే అటు ఇటు చేస్తుంటే భలే నవ్వుతుంటాం. ఆ నవ్వటం కూడా కరెక్ట్ కాదు క్రైస్తవుడికి. ఎందుకంటే వాడి మీద నీకు ఉండాల్సింది ఏంటిది? ఏముండాలమ్మా? ప్రేమ, జాలి, దయ. చూడండి, మీకు అందరికి తెలుసు కదా. ఇక్కడ గెరాషీనుల పట్టణంలో ఒకరిని చూసి యేసుప్రభు వారికి ఏమొచ్చింది దాని మీద? ఎప్పుడు మీకు జాలి అవుతుందో వాడిని చూసి నవ్వుతున్నారు చెప్పండి. నవ్వుతున్నావంటే శాస్త్రులు పరిచయాలు అంటోళ్ళు మనం కూడా. ఎందుకు నవ్వాలి? ఏం చేశాడని నవ్వాలి? వాణ్ణి పట్టిన దెయ్యం అట్టాడిది, వాణ్ణి ఆటలాడిస్తుంది, వానిలో ఉన్న దెయ్యాన్ని విదలగొట్టి వాణ్ణి మంచివానిగా మార్చాలన్న తపన నీలో ఉండాలి. కానీ వాడు మాట్లాడుతుంటే నవ్వి కిక్కకలాడుతున్నావంటే నవ్వే పద్ధతి ఎవరిది? అపవాదిది కాడిది. చాలా మంది తాగి అది ఇది అంటారు. నేను ఒకటే చెప్తాను, గద్దించి వెళ్ళిపోమని చెప్తాను, లేకపోతే అసలు పట్టించుకోను. నవ్వకూడదు. ఎందుకంటే నవ్వినప్పుడే మనకు గొడక ఎటకారం అన్నట్టు అర్థం. ఏం నవ్వుదామమ్మ? ఎవరు వాళ్ళు? మన ఆత్మీయ, మన సహోదరులు. నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ కొడుకు అయి ఉండొచ్చు, నీ కుమార్తె అయి ఉండొచ్చు, నీ అత్త అయి ఉండొచ్చు, నీ మామ అయి ఉండొచ్చు. నీ కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే నీకు నవ్వు ఎట్టవుతుంది? నాకు అర్థం కాదు. ఏడుపు రావాలి. ఏడవటం చేతగాక నవ్వాలంటున్నావంటే నవ్వొద్దు. అస్సలు చెప్తాను. ఈ రోజు నుంచి నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పిన ఎప్పుడు చెప్తుంటాను, నీచమైన స్థితిలో దిగజారి నుంచి ఎప్పుడు నవ్వగాకు. ఎందుకంటే వీళ్ళందరూ యేసుప్రభుని ఏం చేయాలని వచ్చారు? యేసుప్రభు అని ఏం చేయాలని వచ్చారు? వాళ్ళందరి మధ్యలో నా మాట ప్రకారం చెప్పాలంటే ఏం చేయాలని వచ్చారంటే ఎదవం చేయాలని వచ్చారు. కానీ ఎవరు ఎదవలయ్యారు? మనం పక్కనోని చూసి నవ్వితే మన బ్రతుకు కూడా నవ్వులు పాలవుద్ది. జాగ్రత్త. పక్కనోని చూసి మనం ఏళన చేస్తే మన బ్రతుకులు కూడా ఏళన పాలవుతాయి. చాలా మందికి వేరే పని ఉండదు, ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడుకుంటారు. జీవితంలో నీ గురించి మాట్లాడుకునే రోజు ఒకటి అవుతుంది. అవసరం లేదు. చేతనైతే ఏం చేస్తావు? అని కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్పు, లేకపోతే వదిలేసి నీ పని నువ్వు చేసుకో. మంచిగా ఉన్నప్పుడు ప్రేమతో కూర్చోబెట్టుకుని నీతి మాటలు చెప్పు. అస్సలు డిస్టర్బ్ చేయం. ఫస్ట్ బాగున్నప్పుడు పోయి చెప్ప మీదన్నా. తాగి వాడు అట్టే ఇట్ట అంటుంటే పక్క నవ్వటానికి మధ్యలో కూర్చొని అటకారపు మాటలు మాట్లాడుతుంటా. అదెట్టా, ఇదెట్టా, ఇదెట్టా. ఏంది అసలు నీ శాస్త్రాలు? నాకు అర్థం కాలేదు. ఎవరి శాస్త్రాలు అయ్యి? శాస్త్రులు పరిచయాలు శాస్త్రాలు. వాడికి పట్టిన దరిద్రం అట్టాడు, ఆ పరిస్థితిలోనికి వచ్చాడు. కానీ ఏదో ఒకరోజు దేవుడు వాడి మీద కనికరం చూపెడితే మరలా వాడు బాగుపడొచ్చుగా. అలా కనికరం చూపించటానికి ఎవరిని పంపించాడు? యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభు వారు ఎవరిని పంపించాడు? మనల్ని పంపించాడు. నిన్ను నన్ను పంపించాడు అనుకో. నువ్వు ఒకవేళ యేసు ప్రభు మనసు ధరించుకొనిన వాడివైతే, ధరించుకొని వాడైతే నాకు సంబంధం లేదు, ధరించుకొనిన వాడివైతే నిన్ను నన్ను పంపించాడు. మనం ఏం చేయాలి? వాళ్ళని చూసినప్పుడు జాలి కలగాలి వాళ్ళ మీద. ప్రభువా, నువ్వు పంపించిన మనిషి ఏమైపోయాడనయ్యా? బానిస అయిపోయేదానికి, ఆ బంధకాల్లో బంధించబడి ఏమైపోయాడు? వాడి విడిపించబడాలని నీకుండాలి ప్రయాస. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను. చూడండి, చర్చిలో యేసు ప్రభు వారు ఉదయం వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు జనాలు కుప్పలున్నారు ఆడ. కానీ చివరిలో నిలబడింది ఒక్క మనిషే, ఆమె నీతిమంతురాలు. వ్యభిచారం చేసిన దాన్ని నీతిమంతురాలు అంటున్నావు ఏంటంటే, ఆమె ఏం చేసింది? పాపిని ఒప్పుకున్నది. ఈరోజు ఒప్పుకునే స్వభావం అనుకుందా? ఒప్పుకుంటే యేసుప్రభు ఏం చెప్పాడు? అమ్మా, ఇక మీదట పాపము చెయ్యకు, నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. పాపం అందరము చేసి ఉంటాం. శిక్షించే వాళ్ళే లోకంలో ఉన్నారు. తల్లి శిక్షిస్తుంది, తండ్రి శిక్షించోడి, అన్న శిక్షించోడి, తమ్ముడు శిక్షించోడి, భార్య శిక్షించేది, భర్త శిక్షించోడి. శిక్షించిన వాడే దేవుడు. నిజంగా మన జీవితాల్లో కొన్ని చరిత్రలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదేదో తప్పులు చేసి ఉంటాం. చేసినప్పుడు ఇంట్లో మన అందరూ ఒక రకంగా చూస్తారు. ఒక రకంగా వీళ్ళేదో పెద్ద కరెక్ట్ అయినట్టుగా. నువ్వు లేచి ఉదాహరణకు బాగలేక 5 గంటలకు లేయాల్సి నువ్వు 7 గంటలకు లేసావనుకో,
చూడండి అలా ఏమంటారు వాళ్ళు, ఏమంటారు తెలుసా? దిగులా చింత. ఊరు అమ్మడి తిరిగి వస్తుండే, ఎన్ని గంటల దాకా అంటే అలా పనుకొని నిద్రపోతుండే. ఏముంది ఇట్టాడు దానివల్ల నా ఇంటికి దరిద్రం పట్టింది. తల్లి అనాల్సిన మాటేనా? ఏందమ్మా ఈ వ్యర్థా పండుకున్న ఏమైందని అడుగుద్దా? నువ్వు చేసిన చిన్న తప్పుని బట్టి జీవితాంతం సాధిస్తూనే ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఆ కూతురికి కానీ, ఆ కొడుకు కానీ తొందరగా పెళ్లి చేసుకొని నేను నుంచి వెళ్ళిపోతే బాగుండే. నిజంగా ఇక్కడ అదే చెప్తాను, బాగా గమనించండి. యేసు ప్రభువు ఆమెను శిక్షించలా, క్షమించలా, తప్పు చెయ్యొద్దని చెప్పేసి ఆమె మీద కనికరం చూపించాడు. ఈరోజు మనం క్షమించే అధికారాలు మనకున్నాయి. క్షమించే అధికారం మనకుందా లేదా? ఉందా లేదా చెప్పండి మీరు ఎవరన్నా? అమ్మే, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భూలోకంలో మీరు వేటిని క్షమించదరో అవి పరలోకమందు ఈరోజు నువ్వు క్షమించాలి. అప్పుడప్పుడు చాలాసార్లు కొన్ని మాటలు మనం తిడుతుంటారు. చాలా మంది త్రాగి ఏదని ఇంతంతలా మాటలు అంటారు. చూసే మీకే రాసమవుతుంది, వినే వాళ్ళకే రాసమవుతుంది, కానీ నాకు రాసం అసలు రాదు. మీరే కోపడతారు, వాళ్ళ మీద తిడతాయి, వెళ్ళిపోరా అంటారు. నేను అసలు ఏమన్నా, ఎందుకంటే తెలిసిన వాడైతే అనేవాడు కాదు. యేసు ప్రభుని అన్నదానికంటే మనం ఏమైనా ఎక్కువ. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? దెయ్యం పట్టినోడు అన్నాడు, తిండిపోతాడు అన్నాడు, త్రాగుపోతాడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. అన్ని నేను చేస్తే బాధపడాలి, వాడంటే నాకేం బాధ? మనమేందంటే పబ్లిక్లు అన్నాడు కదా పరువు పోద్దంటే, అన్నంత మాత్రాన పరువు పోయే పనితే ఈరోజు మన నాయకులైనటువంటి చంద్రబాబును, జగన్ ఉన్నటువంటి వైఎస్ అందరిని ఎన్నో మాట్లాడతారు. వాళ్ళ పరువు ఏమైనా పొందా? నువ్వు గొప్పోడివో గొప్పదానివైతే నీ గురించి అందరూ అంటారు. నువ్వు తక్కువడైతే నిన్ను ఎవరు పరుచుకోరు. ఈరోజు నీ విలువ ఉంది కాబట్టి జనాలు నీ మీద తప్పులు మోపడానికి నీ గురించి టాకుతాడు ఆడాడ. ఎవరిని నీ మీద అట్టేట అంటుంటారు అన్ని. నేను తప్పు చేస్తే నాకు భయం ఉండాలి. నువ్వు అన్నిసార్లు అన్నది నాకేం భయం? అప్పుడప్పుడు మన పిల్లలు కొంతమంది వస్తారు, తాగేది ఇది వచ్చి తిడుతుంటాను, నువ్వు అట్టాటాడు ఇట్టాటాడు అని. నేను నవ్వుతూనే ఉంటాను. చాలామంది అంటారు అట్టాంటే నీకు కోపం రాలేదంటే. అంటే కోపం వచ్చే పని అయితే ఎంతమంది అన్నట్లు ఆ లోకంలో మనం. అంటే కోపం కదా రావాల్సింది, మనం చేస్తే మనకు కోపం. అందరూ అంటారు 10 నిమిషాలు అంటాడు, ఓర్చుకో. యేసుప్రభు ఏం చేశాడు? అందరు చెప్పి చెప్పు 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 అని, నిజంగా చెప్తున్నాను, ఒక తాగినోడు అన్నారు, పట్టు విడవక అడుగుతున్నారట. తాగినోడు అడిగినట్టు చెప్పు 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 అన్నాడు. మెదలకుండా నేల మీద కూర్చుని ఏదో రాసుకున్నాడు. వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు మనవాళ్ళు కూడా నువ్వు చెప్పు, నాకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పు. ఏం చెబుదాం వాడికి సమాధానం? ఏం చెబుతావు చెప్పమ్మా? పోరా దండం పెడతాడు. నేను బాగుంటాను, సమాధానం చెప్పేదా బాగుంటాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వే సమాధానం చెప్పని వెళ్ళిపోవాలి. అంతే తప్పదు. ఏం సమాధానం చెప్పినా కూడా నీకు తలకాయ నొప్పి. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం కలగాలి క్రైస్తవుడికి, జ్ఞానిగా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి క్రైస్తవుడికి. నిజంగా ఈ స్త్రీని యేసు ప్రభు వారు క్షమించిన దానికంటే ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే, ఈ సందర్భంలో యేసు ప్రభువునే ఇరికించాలనుకున్నారు, వాళ్ళే ఇరకపోయారు వచ్చి. ఈరోజు మిమ్మల్ని ఇరికించాలనుకుంటున్నారు మీ ఇంటి పక్కన వాళ్ళందరూ. అప్పుడప్పుడు కావాలనే చూస్తుంటారు. మన మెరికన పోతే మనవలే పరీక్షిస్తుంటారు చాలా మంది. కావాలని అంటుంటారు, అయ్యి అంటుంటారు. నేను ఒకటే చెప్తాను, సత్యం దగ్గర పోనా, జ్ఞాపకార్థాలకు పోయినా, ఆడికి పోయినా నా మీద దెయ్యాలు రావచ్చు. ఎందుకంటే అవి అంటే నాకు భయం కదా. అవి అంటే నాకు భయం కదా కాదు. ఏంది మనమంటే వాటికి భయం, మన దగ్గరికి ఎందుకు వస్తాయి? చాలాసార్లు నేను మా అమ్మ శాంతమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్తుంటాను కదా, మోసం అటు ఇటు. వాళ్ళ నరేష్ అబ్బాయి పుట్టాడు, చిన్న అబ్బాయి, ఇంత పిల్లవాడు. లేకపోతే జయ కూతురు వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడన్నా మా ఇంటికాడ పిల్లల్ని తెచ్చి వాళ్ళ ఇంటికి నేను ఒకటే చెప్తాను, నేను మీ ఇంటికి రావాలంటే నాకు రూల్స్ పెట్టొద్దు, లేకపోతే మీ ఇంటికి నేను రానని చెప్తాను. మీరు నా ఇంటికి రావాలంటే నేను ఇష్ట ప్రకారం ఉంటాను, లేకపోతే నా ఇష్టం మీ ఇష్ట ప్రకారం నేను ఉన్నాను. ఏంటంటే నేను చచ్చిన కడిపోతే ఇంట్లోకి డైరెక్ట్గా వస్తాను, మీ పిల్లలు నుంచితే ఉంటాను, లేకపోతే తీసుకెళ్ళాను. నేను మీ ఇంట్లోకి రావాలంటే నువ్వు నన్ను పిలవాలని నేను చచ్చిన కడిపోయి అట్నే వస్తాను, కానీ మీరు ఇంటి మీ పిల్లలు ఉన్నారని నన్ను రాని ఎదురు చెప్పండి, నేను రాను, మీ ఇంటికే రాను అంటాను. అట్ట కాదులే అంటే, అట్ట కాదంటే నేను అంతే, మీకోసం నేను మారాను. ఒకవేళ నేను మర్చిపోయి ఎమ్మటో పోయి వచ్చి తలాపైకి నీళ్ళు పోసుకొని పోయినాడు, వాళ్ళు ఏమంటారు, మామ కూడా అట్ట చేశాడు శాంతం, నువ్వు చేయొచ్చు కదా ఆయమని అంటారు. మామూలు వాళ్ళు అనుకున్న వాళ్ళు మనమల్ని ఇరికియాలని మనల్ని ఇరకబెట్టేవాళ్ళు. చాలాసార్లు అప్పుడప్పుడు మన వచ్చారు, నేను వేరే చోట భూస్థాపితం చేసిపోయి వచ్చాను, అందరూ తెలిసిన భూస్థాపితం పోయి వచ్చాను. వాళ్ళ టెన్షన్లు ఉన్నారు, నాకేం టెన్షన్? నీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోయాను వచ్చి,
ఇది నా ఇల్లు, నా స్వతంత్రం, నేనుంటాను. నా ప్రభువు నన్ను స్వతంత్రంగా మార్చాడు. నీకు ఇబ్బంది తెలుపు. నేను నీకు అవసరమైతే నేను ఇలాగనే ఉంటాను. నీకు కావాలంటే తీసుకో. అందుకనే నా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! అక్కడే నా జీవితం నేను చెప్తున్నాను. ఎక్కడికి పోయినా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాను. మార్కాపురం అక్కోళ్ళ కాడికి పోతే చిన్న పిల్ల అమ్మాయి చిన్న అప్పుడే డెలివరీ అయిపోయింది. చెప్తాను ఒకటే, ఇంటికొస్తున్నానంట. రమ్మంటారు. రమ్మన్న తర్వాత నేనేమంటాను, ఆయమ్మ ఇయన్నీ ఏమి కాదు. రమ్మంటే నేను ఎలా పడితే అలా వస్తానంట. కాళ్ళు కడుక్కొని చెప్పినోడికి నీ ఇంటికి కూడా రానని చెప్పి. నన్ను కాళ్ళు కడుక్కోమంటానికి నువ్వెవరివి? నా కాళ్ళు కడుక్కోలేదు నాకు తెలియదా? నా చేతులు కడుక్కోలేదు నాకు తెలియదా? గుంటూరు మలాఖానాని హాస్పిటల్‌లో తెచ్చుకున్న తర్వాత అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు. హాస్పిటల్ నుంచి పోతుంటే వాళ్ళందరూ అంటారు, "కాళ్ళు కడుక్కోరా పాస్టర్ గారు." నేను ఇంట్లోకి రాను, నేను బయట ఉంటానని చెప్పాను. నేను కాళ్ళు కడుక్కొని వచ్చేదాన్ని ఇంట్లోకి. నీకు ఆ సెంటిమెంట్స్ నాకు లేవు ఆ సెంటిమెంట్స్. నాకు కుదరదు అది అంతే. సంప్రదాయం అంటే ఏంది? పేరంటాలకి ఎక్కడికైనా కూడా కాళ్ళు అది మామూలు అనుకోవాలి. కానీ ఇదేంది? నువ్వేదో మనసులో పెట్టుకొని కాళ్ళు కడుక్కోమన్నావు. అర్థమైందా? ఇది మనల్ని ఇరికియాలని కాదు. మనల్ని ఇరికియాలని వాళ్ళు చూస్తారు. రేపు ఏదైనా అవకాశం మొన్న కూడా నువ్వు కాళ్ళు కడుక్కొని రాలేదని మనల్ని అంటారు వాళ్ళు. మామూలోళ్ళు అనుకున్నావా? ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఇయన్నీ మనకు బాటెత్తరు. యేసు ప్రభువుని అట్ట ఇరికియాలనుకున్నారు వాళ్ళు కూడా. మీరేమనుకున్నారంటే చిన్న చిన్నయి కదా అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఈ ఆయుధాలయి కూర్చుంటాయి. ఒకప్పుడు అంటారు. నువ్వు అంటావు చూడు అప్పుడు అంటావు. అప్పుడు నువ్వు కూడా మీ కొడుకులు మీ ఇంట్లో అట్ట ఉన్నప్పుడు అట్ట చేయొచ్చు. ఇప్పుడు మా పిల్లోళ్ళకి అట్ట చేయొచ్చుగా అంటారు. కాబట్టి యేసు ప్రభువులాగా మనల్ని ఇరికియాలనుకున్న లోకం ఇదంతా. యేసు ప్రభువుని ఇరికిచ్చినట్టే మనల్ని ఇరికియాలనుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు చెప్పినట్టుగా పాము వలె వివేకులను, పావురం వలె నిష్కళంకం కలిగి ఉండాలి. అలా ఉండాలంటేనే మనం క్రైస్తవులం అవుతాం. లేకపోతే కాము. అలా ఉంటేనే అవుతాము. లేకపోతే కాము. కాబట్టి ఇక్కడ అందరికీ మనం చెప్పింది ఏంటంటే యేసు ప్రభు బోధ చెప్పేవాడమ్మ అక్కడ. టైం అది ముగిస్తా. యేసు ప్రభు బోధ చెప్పేవాడు. వచ్చిన వాళ్ళందరూ వినేవాళ్ళు. కానీ అక్కడున్న వాళ్ళలో కొంతమంది యేసు ప్రభుని ఇరికించడానికి వచ్చినోళ్ళున్నారు. నువ్వు కూడా నీ ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను ఇరికించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎట్టాటోళ్ళో నీకు తెలుసు. వాళ్ళ బుద్ధులు ఎట్టాడో తెలుసు. పొద్దున్న లేస్తే ఈ పక్క ఒక దండము, ఈ పక్క ఒక దండం, పైన ఒక నామం పెట్టి లోపల పోయి దరిద్ర పనులు చేసేవాళ్ళు నీకు తెలుసు. నువ్వు వాళ్ళ మాట వినేది నాకు అర్థం కాలని చెప్తాను. నువ్వేమో నేను అప్పుడే చెప్తాను. నువ్వుందే బాగా నల్ల కర్రెగున్నావు. నీకు మళ్ళా నా ఎడం కాలికి నల్లదారం ఎందుకు అంటాను. నన్ను చూస్తే కట్ చేసుకుంటాను. నువ్వుందే నల్లగుండవు మళ్ళీ నీకు ఆడ తిట్టు తగులుతుంది నాకు అర్థం కాదా? ఏం తగులుద్దమ్మా? ఆడ తగులుద్దాక పాపం మనకి ఆడని తిట్టు తగలటానికి. బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తానండి? ఇరికించేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రపంచం ఉంది కదా, మీరున్న ఇంట్లో మీ వాళ్ళే మిమ్మల్ని ఇరికిస్తారు. జాగ్రత్త. మిమ్మల్ని ఎక్కడో ఇరికిస్తారని చెప్పలేం. మీరున్న ఇంట్లోనే ఇరికిస్తారు. అప్పుడు అన్ని అన్న తర్వాత వేరే ఊరు పోతారు వాళ్ళు కూడా. వేరే ఊరు వెళ్తారు చెప్తున్నాను. అక్కడ ఊరన్న ప్రార్థనలో పోయేళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ఇంట్లో వాళ్ళు రోజు ప్రార్థన పోతారు. వాళ్ళు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తారు. నువ్వేందమ్మా పెద్ద పట్టింపులు ఉన్నావంటే, అవునా? అయితే రేపు రాచి మేము చేస్తాం. మనం ఏడు చేసినవి వాళ్ళకి ఆయుధాలు అక్కడ పోయి అలా చెప్తారు. మీరు రోజు ప్రార్థన పోతే మీరు ఈ చేస్తుంటే వాళ్ళు అంటారు మాకు కూడా ఆడ జరిగింది. వాళ్ళు మీకంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళే పట్టింపులు పట్టించుకోవడం మీరు ఎందుకు పట్టించుకోరు అనగానే మీరేమనుకోవడం తెలుసా? నీకు తెలియదు. నీకేం తెలియదు. నువ్వు బాగానే ఉంటావు. కానీ నీ గురించి అప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా మళ్ళీ వచ్చి అక్క నువ్వు కూడా ఇట్లా చేస్తావు అంటే నేను ఎప్పుడు చేస్తాను నువ్వు ఎప్పుడు చూసినంటే మొన్న అన్న వచ్చి నాకు చెప్పింది ఇవన్నీ. అవునా? అప్పుడు సిగ్గుపడతావు నువ్వు. మనం చేసినవి గమనించి మన ప్రదేశాల్లో చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇది అంత కాదు. మొన్న ఒకరోజు నేను ప్రార్థన చెప్తా వాక్యం చెప్తా అయిపోయిన తర్వాత మా ఇంటికాడ ఆడ కూర్చున్నప్పుడు వేరే ఒక సహోదరులు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే పబ్లిక్ చెప్తున్నాను. మా ఊర్లో ప్రార్థనలు జరుగుతాయి ఇంత ఘోరంగా ఆడలేవయ్యా. మేము కూడా ప్రార్థన పోయేవాళ్ళమే. మా కాడ సారాయి తాగమని మానుకోమనరు, సిగరెట్ మానుకోమనరు, డ్యాన్సులు పాడి పొమ్మనరు, తిరణాల కాడికి పొమ్మనరు, అన్నీ తినమని మా పాస్టర్లు చెప్తారు. ఈ ఊర్లో ఎంత ఘోరంగా ఉంది ప్రార్థన. ఘోరంగా ఉంది. నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేను ఒకటే చెప్పాను. నాకన్నే చెప్పాను కానీ నాకు వాళ్ళు ఆడనుకున్నా నాకెందుకు మేలకుండా నేను ఒకటే అన్నాను. తర్వాత సందర్భం నాకు వచ్చిద్దిగా. ఖచ్చితంగా దేవుడు అదే టైంలో ఇచ్చారు. ఒకటే చెప్పాను. నేను మీ అందరిలాగా అల్లాటప్పగా పడికి మాలితనంగా తిరిగేవాడిని కాదు. పర్ఫెక్ట్గా ఉంటాను. నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉన్నాను నా విషయంలో అన్నాను. కరెక్ట్ చెప్పాను. ఏ ఊరు అసలు మీరు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఊరు, ఈ ఏరియా, ఈ ప్రపంచం నేను చదువుకునేది అంతా, నా విలువ ఎంత, నా పద్ధతి అంతా నీ ఇష్టం జాగ్రత్త ఎలా పడితే అల్లరితనంగా ఉంటే కుదరదేడని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే
వాళ్ళు అన్నదానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనకు అవకాశం ఇప్పాడా? అప్పుడు అన్నాను. చాలా 100 మంది 10 మంది 10, 15 మంది ఉన్నారు. అందరూ అన్నారు. వాడు చదువు, వాడి ఇలువ, వాడి పద్ధతి అన్ని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చిందంటే వాడు కరెక్ట్‌గా ఏదో ఒకటి ఉంది వాడి గోల్. నేను అదే చెప్తా ఈరోజు కూడా ఇంతమంది దగ్గర ఎప్పుడైనా మీకు అందరికీ చెప్తున్నాను చూడండి. మనకు అవసరమైతే సంఘమైన మీ దగ్గరే ఏదైనా అడుగుతా కానీ బయట ఎవరిని అడగండి. ఎందుకంటే వాళ్ళని అడిగితే మనం చీపు చూస్తారు. మీకెవరికి అవసరం వచ్చినా నా అన్నట్టుగా నాకు చేతనైంది చేస్తా కానీ ఎవరి దగ్గర పొమ్మని చెప్పను. మనల్ని చీపుగా చూస్తారు లోకం. మీకు ఇన్ని ప్రార్థనలు ఇన్ని చేస్తారు మీకు కనీసం ఆ సహాయం కూడా చేయలేరు అంట. ఖచ్చితంగా మనకు మనమే సపోర్ట్ ఉంటాం. ఎవరు ఉంటారు మనకి ఎవరు ఉండేవాళ్ళు లేరు. మనకే నేను ఎందుకు చెప్తాను, మీ పర్సనల్గా ఏ కష్టాలు వచ్చినా సంఘం ఉంది. సంఘం తర్వాత ఎవరైనా డబ్బు అవసరమా? 10, 20, 1,00,000 దేవుడు అవసరమైతే చేస్తాడంటే మనం ఇప్పుడు దేవుడు మనం ఎట్లా తలలుగా తోకలుగా ఉంచడం మనం. కానీ గంభీరంగా ఎప్పుడు కనపడం మనం. అవసరమైనప్పుడు దొరుకుతాయి మనకు అంతే. అది గుర్తుపెట్టుకోండి మీకు. క్రైస్తవుడికి ఎప్పుడు అవసరం అప్పుడే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఉన్నాయనుకో మనం వాటిని చూసి గర్వించి పాడైపోతాం. కాబట్టి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఇరికించే లోకంలో మనం ఉన్నాం. ఇరక్కపోతావా, తెలివితో జారుకుంటావా నీ ఇష్టం. ప్రేమలు ఏం ప్రేమలు తెలుసా? మాయ ప్రేమలు ప్రపంచాన్ని మొత్తాన్ని. నిజంగా పిల్లల మీద ప్రేమతో యేసు ప్రభువుని వదిలేసే లోకం మంది. వాళ్ళు రేపు పొద్దున మనల్ని పడుచుకోరం. ఈరోజు ఉన్నారు, నేను చెప్తుంటాను, అప్పుడప్పుడు చెప్తాను మా పిల్లలు చెప్తాను, వీళ్ళు మాకు ఈ జరిగింది నేను చెప్తాను, దేవుని నమ్మకపోతే మీరు నా ఇంటికి కూడా రావద్దని చెప్తాను. ఏందయ్యా మరి అన్నట్టు అంతే. ఎందుకు రావద్దనంటే, వచ్చినవా అన్నం తినవా వెళ్ళిపోయినావా. నువ్వు వచ్చే పద్ధతులు పెడితే ఒప్పుకోను. అది చెయ్యాలి ఇది చేయాలంటే ఒప్పుకోను. ఎప్పుడైనా మా ఇంటికి పిల్లల్ని తీసుకొస్తారు, చిన్న పిల్లలు అయినప్పుడు తీసుకొస్తారు, వాళ్ళు ఆన్నే ఫోన్ చేస్తారు అమ్మాయి వస్తుందని. ఒకటే ఎర్ర నీళ్ళు పర్ర నీళ్ళు ఏమన్నా నేను ప్రార్థన చేస్తే లోపలికి వస్తారు. లేకపోతే నా ఇంటికే వద్దు మీ పిల్లలు. అంతేనా కదా? అంతేనక్క. మరి నేను ఇప్పుడు ఎర్ర నీళ్ళు తిప్పితే ఎట్లా చెప్పండి అక్క, నాకు సిగ్గుపోదు. నేను ప్రార్థన చేస్తా, ప్రార్థనతో లోపలికి రావాలి. లేదంటవా మీ ఇంటికానే ఉంచుకోండి, నాకేం నీ పిల్లలు రావాలి, నాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళందరూ అంటారు. అంత ఖచ్చితంగా ఉంటే ఎట్లా అంటే, నేను ఉండేదంతే. నా ఇంటికి వస్తే నీ పిల్లలకి ఏదైనా నష్టం జరిగితే నన్ను అడగండి సార్. మీ ఇళ్ళ దగ్గర ఉంటేనే దెయ్యాలు దరిద్రాలు లేనిపోయి పడతాను. నా ఇంటికాడికి వస్తే బాగా లేకుండా వచ్చిన వాళ్ళు కూడా బాగుపడి వెళ్ళిపోయినారు. ఇప్పటికే పిల్లలు కూడా పదార్థంగా ఉన్నారు, సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుని మందిరం మంది. కాబట్టి మీ అందరికీ నేను ఎందుకు చెప్తానంటే, ఇది నా ఎందుకనంటే మీరు కూడా మీ అని ఉపయోగించుకోండి మీ పేర్లలో. నేను ఎలా ఉన్నానో ఇలా చేస్తానంటే మీరు కూడా అలా చేయని వెళ్ళాలి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనరు. చిన్నది ఇంతది ఉందనుకో, ఇంత చేస్తారు మనల్ని. అప్పుడు నేను ఎప్పుడు అన్నాను, వీళ్ళందరిని అడిగాకనే మన జీవితం సరిపోద్ది. అవసరం లేదు ఎవరితో. దేవుడి పని నువ్వు చెయ్యాలి, నీ పని. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను.